అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మూడవ వచనం చదువుకుందాం. ఎవరన్నా చదవగలరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఒక నిమిషం. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక అంటే సంఘం ఏం చేయాలి? నిద్రపోవాలి. సంఘం ఏం చేయాలి? మరి ఆమె చెప్పలేదు మీరు. గాక అని వచ్చిందంటే ఏం చేయాలి? మీరు అలా జరుగును గాక అని ఒప్పుకోవాలి. ఎవరు వాక్యం చెబుతున్నా దాని ముగింపులు ఏం చేయాలి? మనం ఎందుకు ఆమె చెప్తున్నాం? నిజంగానే స్తుతింపబడును గాక నీ మనసులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. చదవండి అమ్మా సిస్టర్ గారు. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇక్కడ కూడా మీరు ఆమెను చెప్పాలి. ఎందుకు ఆమెను చెప్పాలి? పరలోక సంబంధ ప్రతి ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించాడని మనకు అనిపించినప్పుడు మనం తప్పకుండా ఆమెను చెప్పకుండా ఉండలేమండి. మేము ఎలా ఉందంటే ఆమెను చెప్పు అని తోసినట్టు ఉంది. ఏమంటే తోయటం కాదు, నీ లోపల నుంచే నిన్నెవరో తోయాలి. పాస్టర్ తోయటం కాదు. ఖచ్చితంగా నీ లోపల పరిశుద్ధాత్మ ఆట పలకగానే. ఇప్పుడు బైబిల్లో ఎజ్రా శాస్త్రి వాక్యం చదువుతుండగా, ఎత్తైన స్థలంలో వాక్యం చదువుకుండా సమాజం మీలో నిలబడి ఉండగా ఆయన వాక్యం చదువుతున్నప్పుడల్లా ప్రతి పేరాకి, ప్రతి వచనానికి, ప్రతి వాక్యానికి వాళ్ళు ఏం చేశారంటే మీలా మరలా మౌలుగా ఉండలేదు. ఏం చేశారట? మరి మనకు తెలిసిందే కదా అది. కాబట్టి సమాజంలో వాక్యం చదివినప్పుడు ఏం చేయాలి మనము? ఆ వాక్యం మధ్యలో కాదు, ప్రతి వాక్యానికి ఒక ముగింపు ఉంటుంది. కామ, పులి స్టాప్లు ఉంటాయి బైబిల్లో. అలా వాక్యాన్ని ముగించినప్పుడు ఇక్కడ మనకు ప్రతి ఆశీర్వాదము మనకు ఎవరికో అనుగ్రహించిన అని రాయబడలేదు. అక్కడ మనకు అనుగ్రహించిన రాయబడింది. అప్పుడు మనకన్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? నువ్వు ఎవరికో అన్నట్టు నువ్వు ఉన్నావంటే ఆమెను చెప్పలేవు. అది నాకు అని ఫీల్ అయితే ఖచ్చితంగా నువ్వు ఆమెను చెప్తావు. సో కాబట్టి ఆమెను చెప్పండి అనేది చిలక పలుకులు కాదు, లోపల నుంచి రావాలి. అది ఆటోమేటిక్గా రావాలి. మనస్సు పూర్తిగా, మనస్సు వాంఛ కర్మ మొత్తం బైబిల్ మీద పెట్టండి. మనసు అంతా ఇక్కడ ఉంచండి. పూర్తిగా కొద్దిసేపు లోకాన్ని, సమస్యలు ఈ లేవలేదు. అవన్నీ ఉన్నాయి మనకి. రోగాలు, సమస్యలు, ఒత్తిళ్ళు, అప్పులు, సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ గడప దాటి వచ్చామంటే కొద్దిసేపు వాటన్నిటిని కూడా ఏం చేయాలి మనం? నేనైనా సరే, మీరైనా సరే, బయట ఏదైనా సరే అంత పూర్తిగా పక్కన పెట్టి కొద్దిసేపు ఆ 2-3 గంటల దేవుని మందిరంలో కనీసం మనం ఆయన తృప్తిగా ఆరాధించడము, లేక ఆయన సాక్ష్యం ఇవ్వటము, లేక ఆయన వాక్యం వినటము, ఆ వాక్యం వినడానికి కొద్దిసేపు సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, చూడండి, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట, అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, బిఫోర్ ఫౌండేషన్, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. మర్చిపోకండి, ఎఫెసీ పత్రిక 3-6 వరకున్న ఈ వచనాల్లో పూర్తి వర్తమానం దాచబడి ఉందండి. పూర్తి దేవుని సంకల్పం దాచబడి ఉంది. దాన్ని ఫ్రీ డిస్టినెంట్ అంటాం మనం. ముందు నిర్ణయం అంటున్నాం. ఏదైనా దేవుడు ముందు నిర్ణయించిన సందర్భం ఉందంటే అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీకు తెలుసండి, మోషే రాసుకుంటూ వచ్చాడు. యోహాను ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి వాక్యమును రాసుకొచ్చాడు. గొప్ప వాక్యం అండి. పౌలుకు వచ్చేసరికి అసలు ముందు నిర్ణయం ఏంటో చెప్పగలిగాడండి. చూడండి, వాక్యం అంచెలంచె ఎలా ఎదిగిపోతుందో, టవర్ వల్లే పెద్ద ఎత్తున. అలాంటి గొప్ప వర్తమానంలో లేక గొప్ప వాక్యంలో దేవుడు మనం ఉంచినందుకు ఆయన నామానికి మహిమ కలుగాక. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక.
దయచేసి కూర్చొని పేరు. ఇదివరకు మనం ప్రార్థన చేశాం. నేను ముందుగా కుటుంబం కోసం రెండు మాటలు చెప్పిన తర్వాత నా అంశంకి వెళ్ళిపోతున్నాను. నా అంశం పేరు చెప్తాను మీకు ఖచ్చితంగా. నేను చెప్పే ముందు కుటుంబం కోసం 2 మాటలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని దృష్టిలో కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏదైనా తోటలో అవ్వని ఆదామని ఇద్దరిని తయారు చేశాడు. ఇద్దరికి దేవుడు మా అమ్మాయి ఒకటి ఆ అబ్బాయి ఒకటి 2 కచ్చిపు తీసుకొచ్చారండి. దేవుడు మిదించింది కాక వాటర్ బాల్ పెట్టారు, ఎంతగానో అది మర్చిపోయారు. నాకు ఎక్కడ కనిపించట్లే. మరి 2 తీసుకురా, 1 తీసుకురాకపోతే చూడండి నా ప్రియమైన సోదరులారా, దేవుడి దీవించి కాక చూడండి. కుటుంబం అనేది దేవుడు ఆదిలో ఎలా ప్రారంభించి చూడండి. ఆది నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఏదైనా తోటలో అవ్వని ఆదాం చేసినప్పుడు దేవుడు మనిషిని తన రూపంలో చేశాడు. మర్చిపోకండి. 2 కళ్ళు, 2 చేతులు, 6 కళ్ళు ఏం లేవు, 6 చేతులు ఏం లేవు. మనం విమర్శించట్లేదు. వాస్తవం చెప్పాలంటే మనుష్యుడు దేవుడి నుంచే తయారు చేయబడ్డాడు, కోతి నుంచి కాదు. అంటే సైన్స్ ఏమంటుంది, ప్రజలు ఏమంటున్నారు అనేది పట్టించుకోవద్దు. చాలామంది ఒక ప్రశ్న చేస్తున్నారు, గుడ్డు ముందా కోడి ముందని. చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? కొందరంటున్నారు అసలు దానికి ప్రశ్న జవాబే లేదంటున్నారు. తెలుసా, చాలామంది దానికి జవాబే లేదంటున్నారు. ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు కోడి ముందా గుడ్డు ముందంటే అది హిందీలో కూడా మురిగి పైలా యాండా పైలా అని చెప్పి హిందీలో మాట ఉంటుందట. మురిగి అంటే కోడి, అంటే గుడ్డు. సో గుడ్డు ముందంటే కోడి రావాలి కదా అంటాడు ఒకడు. అంతేనా? కోడి లేకుండా గుడ్డు ఎలా వస్తుంది, గుడ్డు లేకుండా కోడి ఎలా వస్తుంది అని ఈ ప్రశ్న ప్రపంచమంతా ఇప్పటికీ క్లారిటీ లేకుండా తిరుగుతూ ఉంది. తెలుసా మీకు? కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ముగింపోయింది అది. సో చెప్పండి, గుడ్డు ముందా దేవుడు కోడిని చేశాడా? ఎగ్జాక్ట్లీ. దేవుడు గుడ్డు చేయలే, కోడిని తయారు చేశాడు. ఎక్కడిని తయారు చేశాడు కోడిని అంటే పరలోకం దిగుడు కాక అన్నాడు. పైన చేయమన్నాను మీకు తెలియాలి. కోడి కలును కాకంటే పైనుంచి వచ్చిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు కూర్చున్న భూమి నుంచి విభజించబడి భూమిలోంచి బయటకు వచ్చాయండి. అడవి జంతువులు ఉన్నాయి ఏమండి, తర్వాత పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. రెక్కలు గల ప్రతి పక్షి అంటే ఎగిరే ప్రతి పక్షి భూమి మీద ఏదైతే ఎగురుతుందో పక్షులు, ఎగరని పక్షులు అంటే ఎగరని జంతువులు 2 కాళ్ళు 4 కాళ్ళు రకరకాలు ఉంటాయి. కుందేలుకి 3 కాళ్ళే ఉంటాయి కదా, 4 కాళ్ళు ఉంటాయి. సో ఈ జంతువులన్నీ టోటల్గా బైబిల్ చెప్తుంది భూమి నుంచే జంతువులన్నీ దేవుడు భూమి పుట్టించునుగాక అన్నాడండి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఆదికాండం ఫ్రమ్ ద బిగినింగ్. ఇది ఉత్పత్తి గ్రంథం, మర్చిపోకండి. ఆదికాండం ఏమంటారండి? ఒరిజినల్గా ఉత్పత్తి గ్రంథం, జినిసిస్ అంటాం ఇంగ్లీష్లో, కానీ ఇది ఉత్పత్తి గ్రంథం. అంటే ఉద్భవించినటువంటి పరిస్థితులు దీంట్లో ఉన్నాయి. ప్రారంభం ఇక్కడి నుంచే ఉందండి. ఒక మనుషుడు ఎలా వచ్చాడో ఇక్కడే ఉంది, ఒక మనుషుడు ఎలా పతనమయ్యాడో ఇక్కడే ఉంది. ఒక భార్యాభర్తల మధ్య లేక కుటుంబంలోనికి ఒక దురాత్మగా ఎలా ప్రవేశించిందో ఇక్కడ ఉంది. దేవుని కుటుంబం ఎలా పతనమైందో ఇక్కడ ఉంది. దేవుని కుటుంబానికి ఎలాంటి వాగ్దానం ఇవ్వబడ్డో ఇక్కడ ఉన్నది. సాతాను యొక్క ప్రారంభము, సాతాను యొక్క అంతము అన్నీ ఇక్కడే కనిపిస్తాయి మీకు. సో అందుకే దీన్ని ఉత్పత్తి గ్రంథం అంటాం. ప్రతి ప్రశ్నకు సమాధానం ఆదికాండమే. గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రశ్నకు సమాధానము బుక్ ఆఫ్ ద జెనసిస్, ఆదికాండమే. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రశ్న వచ్చినా మీరు ఇక్కడికే రావాలి. ఉదాహరణకి చెట్టు ముందా విత్తనం ఉందంటే ఏం చెప్పాలి మనం అని మీరు అంటారు. బయటలో ఏమంటారు? చెట్టు రావాలంటే ఏం కావాలి? మరి ఇత్తనం ఏకలకు చెట్టు ఎలాగ వచ్చింది? బయట ఏ గ్రంథాల్లో లేని ప్రశ్న సమాధానం ఇక్కడే ఉందండి. ఏ గ్రంథాల్లో లేదండి, ఓన్లీ బైబిల్లోనే ఈ సమాధానం ఉందండి.
ఈరోజు ప్రపంచమంతా గుడ్డు ముందా కోడి ముందా అని జుట్టు పీక్కుంటున్నారు. జుట్టు కూడా ఉండట్లేదు వాళ్ళకి. అంత భయంకర వాద ప్రతివాళ్ళ మధ్య అంటే కాంట్రవర్షియల్ జరుగుతూ ఉంది బయట. ప్రతి కాంట్రవర్షియల్, ప్రతి వివాదాస్పదము అంశం ప్రతి బైబిల్లోనే ఉందండి. చూడండి, మీరు సాధారణంగా చాలామంది సూర్యుడికి నమస్కారం చేస్తారు. అవునా కదండి? సూర్యుడికి ఏం చేస్తారు? సూర్యుడు నమస్కారం చేస్తారు. కానీ బైబిల్లో సూర్యుడిని తయారు చేసిన ఒక దేవుడు ఉన్నాడండి. సూర్యుడు దేవుడు కాడు, చంద్రుడు దేవుడు కాడు, నక్షత్రాలు అవి దేవతలు కాదు. దేవుడు వాటిని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు. బైబిల్ చెప్తున్నది నేను నమ్ముతున్నాను. కరెక్ట్గా సరిపోయింది కూడా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు ఆకాశమందు జ్యోతులు కలుగును గాక అన్నాడు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. పగలు వెళ్ళటకు సూర్యుడిని, రాత్రి వెళ్ళటకు చంద్రుడిని దేవుడు ఏం చేస్తాడు? కలుగును గాక అన్నాడండి. అవి వచ్చాయి. చంద్రుడు, సూర్యుడు దేవుళ్ళు, దేవతలు కాదు. దేవుడు చేస్తే వచ్చినటువంటి జ్యోతులు, మనుషుల కొరకు, ప్రజల కొరకు, వీళ్ళ కొరకు దేవుడు చేసినటువంటి జ్యోతులు. మరి నక్షత్రాలు కాలాల్ని, సూచనల్ని ప్రజలకు గుర్తించడం కొరకు దేవుడు పెట్టినట్టు కార్యము. ఇలా మనం దీన్ని చెప్పుకుంటూ వస్తుంటే, దేవుడు సృష్టి చేసినప్పుడు ఆయన సూర్యుడు కలుగును గాక అన్నాడు. ఇప్పుడు సూర్యుని నమస్కారం చేసే వాళ్ళందరూ సూర్యునే ఆరాధిస్తుంటే, సూర్యునే దేవుడిగా చూస్తుంటే, మరి సూర్యుని చేసిన దేవుని సంగతి ఏంటి అని అడుగుతున్నాను నేను ఆ సూర్యుని భయపరిచేసి దాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను. భూమి మీద ఎన్నో చెట్లు, వృక్షాలు ఉన్నాయండి. వేప చెట్టు అని, మర్రి చెట్టు అని, ఆ చెట్టు అని, ఈ చెట్టు అని, తాడి చెట్టు అని ఉన్నాయి. మనుషులు నచ్చినట్లుగా చెట్లని ఆరాధిస్తూ ఉన్నారు, చెట్లని పూజిస్తూ ఉన్నారు, చెట్లకి పసుపు కుక్కలు రాస్తూ అవి ఇవి చేస్తున్నారు. ఇక్కడ దేవ తెలిసింది, దేవుడు తెలిసింది అని చెట్టుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆ చెట్లు సృష్టించిన వాడు మరొకడు ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెట్టుని ఆరాధించేదానికన్నా చెట్టుని సృష్టించిన వాడిని ఆరాధించడం గొప్ప కాదా? ఏమండి, రూపాయి గొప్ప, 100 రూపాయలు గొప్ప అంటే ఏం చెప్తాం? రూపాయి గొప్ప అంటాం మనం. ఏమంటాం మనం? చెప్పండి. మెరిసే బంగారం అంటే డూప్లికేట్ బంగారమా లేకపోతే ఒరిజినల్గా ఉన్న బంగారం ఇష్టపడతాం మనం? దేన్ని తీసుకుంటాం? అందుకే సరైనది మనం ఎత్తుకు రావాలి. దేవుడు సూర్యుని సృష్టించాడు. సూర్యుని నమస్కారం చేసే వాళ్ళందరూ సృష్టించిన దేవుని నమస్కరించడం అని ఆయన సృష్టించిన సృష్టిని ఆరాధిస్తున్నారు. చూసారా? దాన్ని మన పౌలు అన్నాడు, వారు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించుచున్నారు అన్నాడు. సో మనం సృష్టికర్తను మర్చివారుగా ఉండకూడదు, సృష్టిని పూజించకూడదు. సృష్టిని గౌరవించాలి, ప్రేమించాలి, అనుభవించాలి, కానీ పూజించకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. సో దేవుడు సూర్యుని చంద్రుని సృష్టించాడు. అవునా? తర్వాత మంచి ఏంటంటే మెల్లిగా ఆయన సృష్టిస్తున్నాడు, మనుషుల్ని సృష్టిస్తున్నాడు. మనుషుల్ని దేవుడు 6వ దినం తయారు చేశాడు. ఏం చేశాడంటే ఆదాము కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మీరు చూస్తే 24 వచనం చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, గుర్తుపెట్టుకోండి, పశువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పురుగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అడవి జంతువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా స్పష్టంగా ఉంది. భూమి పుట్టించునుగాక అని పలికేను, ఆ ప్రకారమాయను. బాబా ఎంత స్పష్టంగా ఉంది. అక్కడ రాసుకోండి బైబిల్తో కనుతోటి. భూమి పుట్టించునుగాక. భూమే పుట్టించిందండి. అంటే భూమి పుట్టించింది కాబట్టి భూదేవి మన తల్లి. నో, నెవర్. భూదేవి తల్లి కదండి. అసలు భూదేవి దేవే కాదు, అది భూమి మాత్రమే. భూమి పుట్టించునుగాక అని భూమికి ఆజ్ఞాపించింది ఎవరు? భూమి తనంత తాను ఏమీ చేయలేకపోతుందండి. భూమి తనకు తానుగా ఏమీ చేయలేదు. భూమిని ఒక ఆయన నడిపిస్తున్నాడు. గడియారం తనకు తాను తిరగట్లేదండి. దేవుడు ఆ మనుషుడు గడియారాన్ని తిరిగేటట్టు తయారు చేశాడండి. ఒక మాట చెప్పనా, నీ గడియారం ముళ్ళు 9 అయిందని చెప్పి సూర్యుడు ఇక్కడ రాలేదండి. నీ గడియారం ఆగిపోయినా సూర్యుడు మాత్రం ఆగడు. సూర్యుడి యొక్క కదలికలను బట్టి, చంద్రుడి కదలికలను బట్టి పగలు రాత్రులు నిర్ణయించారండి. దానికి సెట్ చేశారు టైం తీసుకెళ్ళి. అందుకే నీ టైం అయినందుకు 6 అయిపోయిందని చెప్పేసి ఆయన వచ్చేయట్లేదు సూర్యుడు పొద్దుట. అంటే సూర్య కదలికలను బట్టి,
చంద్ర నక్షత్ర కథకలను బట్టి భూమి మీద మనుషులు జ్ఞానవంతులు ఏంటంటే సూచనల్ని, సమయాల్ని, వారాల్ని, నెలల్ని, సంవత్సరాలని కనుగొన్నారు. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 14 చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కనియు. చూసాడా, ఆయన చంద్రుని సూర్యుడిని సృష్టించాడు. అంటే పలికితే వచ్చేసేవి. పలికితే వచ్చిన వాటిపైన ఆధారపడుతున్న ప్రజలు, పలికితే వచ్చిన పదార్థంపైనే వారు ఆధారపడుతుంటే ఆ పదార్థాన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు అంటే, నువ్వు నేను కలిగిన దేవుడు ఎంత గొప్పవాడు చూసారా? ఆయన చెట్టో, రెప్పో, కొండో, కోనో కాదు కానీ, పురుగో, జంతువు కాదు కానీ, చెట్టో కాదు కానీ, గాలి అయితే అగ్ని కాదు కానీ, భూగోళం, సూర్యుడు కాదు కానీ, వాటన్నిటికి పైన ఉన్నటువంటి వాడు ఆయన మనం కలిగి ఉన్నామండి. ఐఎమ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను సరైన దేవుని కలిగి ఉన్నాను, తృప్తి నాకు ఉంది. ప్రియారా, దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని విషయంలో ఎటువంటి కన్ఫ్యూషన్, నాకు గందరగోళం లేదు. సో నీకు కూడా గందరగోళం ఉండకూడదు, ఒక స్థిరత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. జ్యోతులు కలుగును కాక నీవు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, దినములు ఎలాగొచ్చాయి, కాలాలు ఎలాగొచ్చాయి, సూచనలు ఎలాగొచ్చాయి, సంవత్సరాలు ఎలాగొచ్చాయి? సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, నక్షత్రాలను బట్టి ఇవన్నీ వచ్చాయని చాలా స్పష్టంగా చెప్పబడుతుందండి. సో 24 చూస్తే జంతువులు, జీవంగల జంతువులు, పురుగులు, అడవి జంతువులు ఏమండి భూమి పుట్టించును గాక అని పలికినప్పుడు ఆ ప్రకారము వచ్చాయటండి. దేవునికి స్తోత్రం. జంతువులను ఎలా వచ్చాయి ఇప్పుడు? మరి ఇది ఎగురుచున్న రెక్కలు గల పక్షులు ఉన్నాయి బైబిల్లో. ఎగరని కూడా రెక్కలు గల ఉన్నాయి, ఎగిరిగల ఉన్నాయండి. సో ఈ ఎగురుచున్న పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది బైబిల్. జంతువులు అంటే పాకే పురుగులు, భూమిని పట్టి నడిచే పురుగులన్నీ భూమి నుంచి పుట్టుకొచ్చాయి. ఎగురుచున్నవన్నీ కూడా భూమి నుంచి రాలే. అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఆదికాండంలోనే మనం రోజు చదివే మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోనే ఇవన్నీ ఉన్నాయి. మొదటి అధ్యాయము 20 వచనం చూడండి. దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు, గమనించండి, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురుగా కనియు పలికెను. దేవుడు జలములంటే నీటిలో అని అర్థం. నీటిలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన, జలములే పుట్టించిన అన్నాడు. ఇందాకేమో జంతువులన్నీ అడవి జంతువులు, పురుగులేమో ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి. వాడు చెప్పండి మీకు ఇలా చూడండి, భూమి పుట్టించుదుగా అన్నాడండి. ఆ జంతువులన్నీ భూమిలోంచి బయటకు వచ్చాయండి. మీరు నమ్మగలరా? ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. ఆ పెద్ద ఏనుగు అందులోంచి బయటకు వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క సింహం అందులోంచి బయటకు వచ్చింది. సింహం కనలేదు మొదట, ఆయన పలికితే వచ్చాయి బయటకండి అవి. ఆదాముని ఎవరు కనలే. ఆదాముకి తల్లిదండ్రులు లేరు, తెలుసా మీకు? ఆదాము తల్లిదండ్రులు లేరు. ఆదాము కనుడుగా కనబడు ఆదాము కూడా అలాగే వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగాలి. అయితే ఆదాము భూమి నుంచి రాలేదు. ఇది పాయింట్ అవుట్ చేయాలి మీరు. జంతువులన్నీ భూమి నుంచి వచ్చినట్టుగా ఆదాము కూడా భూమి నుంచి లేచి రాలేదండి. మనకి కొన్ని ఆదికాండం మీద తీసిన కొన్ని మూవీస్ ఉన్నాయండి బయట. జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్ చెప్పి ఒక భూమి ఉందన్నమాట, ఇంగ్లీష్ బుక్. దాంట్లో మట్టిలోంచి అలా లేచి వచ్చినట్టు తీసాడు. దాంట్లో శుద్ధ తప్పు. మట్టిలోంచి ఆయన పడుకుని లేచి రాలేదండి. ఇదే మీరు గమనించాలి దీన్ని. ఆదికాండం మొదటి అధ్యాయంలో 26వ వచనంలో లేక 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 27 గమనించండి, 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. క్రియేషన్. బిల్డ్ చేయలేదండి ఆయన, కట్టలేదండి, అక్కడ తయారు చేయలేదు. ఇప్పుడు బోయినం తయారు అంటారా, లేకపోతే బోయినము సృజించబడింది అని పెడతారు బోర్డు ఎవరన్నాను? ఎప్పుడైనా చూసారు మీరు? బోయినం ఇక్కడ తయారు చేయబడింది అంటారు తప్ప
భోజనం సృజించబడింది అని ఉంటాయి. ఎక్కడ బోర్డు చూసారా? నేను ఎక్కడో చూశానండి. ఉండదండి అసలే. అంటే తయారు చేశారు. అలాగే ఇక్కడ బిల్డింగు నిర్మించబడును అంటుంది తప్ప బిల్డింగ్ ఇక్కడ సృజించబడును అని బోర్డు చూసారు ఎప్పుడన్నా? అంటే నిర్మాణానికి సృజించడానికి వ్యత్యాసం ఉంది. నిర్మించడం వేరు, అవండి, సృజించడం వేరు. నిర్మించడం అంటే చేత్తో కట్టుతూ ఉన్న దాన్ని, చేత్తో తయారు చేసే దాన్ని నిర్మించడం అంటారు. కానీ ఇక్కడ చేతి సహాయం లేకుండా ఆయన పలికిన మాట ప్రకారముగా ఒక ఆత్మ తయారైందండి. అదే మొదటి ఆదాము. మీన్స్ ఈ ఆదాము. సో దేవుడు తన స్వరూపం ధనుని సృజించెను. దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. ఆ సృజించేటప్పుడు స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే ఆదాములో పడే స్త్రీ కూడా ఉంది, కానీ వేరు చేయబడలే. అందుకే భార్యాభర్తలు వేరు చేయబడకూడదు. భార్యాభర్తలు ఇప్పుడు కూడా కలిసే ఉండాలి. వీరి మధ్య వ్యక్తి ప్రవేశించకూడదు. స్త్రీ రూపంలో కానీ, పురుష రూపంలో కానీ, అత్త రూపంలో కానీ, అమ్మ రూపంలో కానీ, ఏమంటే ఏ దైవ రూపంలో కానీ, లేక ఏ విధంగా కానీ ఈ భార్యాభర్తల మధ్యకు మరో మూడో వ్యక్తి అసలు ప్రవేశం లేదు. నో ఎంట్రీ. సలహాలు కూడా, సందేహాలు కూడా అమ్మాయి ఆ ఇంటికి, అబ్బాయి ఇంటికి అడగకూడదు. వాళ్ళిద్దరూ కూర్చుని డిస్కషన్ చేసి సొంత నిర్ణయం తీసుకోవాలి. లైఫ్ విషయంలో వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. ఎవరి మీద హక్కు లేదు, ఎవరి జీవితం మీద పూర్తి హక్కు లేదు. ఎవరి జీవితం మీద వారికి హక్కు ఉంది. మెజారిటీ లేకపోతే ఒక మైనారిటీ తిరిగిందంటే వారంతటా వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మంచికి ఏ రూపంలో కూడా ఈ వ్యక్తి ప్రవేశించకూడదు. ఎప్పుడైతే ఇద్దరి మధ్య దుష్టుడు ప్రవేశించాడో ఆదాము అవల మధ్య కుటుంబం అనేది అక్కడ పగిలిపోయింది. గుమార్ చెప్పాలంటే పతనమైంది. గుమార్ చెప్పాలంటే దేవుడి నుంచి బహు దూరం అయిపోయింది. ఇంకో మాట చెప్పాలంటే దేవుడి నుంచి వారు చీకటిలోనికి వెళ్ళిపోయారు. ఇంకా చెప్పాలంటే దేవునితో సమాధానం లేకుండా కుటుంబం తెగిపోయింది. ఇక నో కనెక్షన్స్ లేవు. దేవుడు వారితో మాట్లాడటం మానేశాడు. దేవుడు వారి మధ్యకి రావడం మానేశాడు. కారణం ఏంటంటే దేవునికి వారి మధ్య పాపం అనే గోడ తయారైంది. సో ఈ పాపం అనే గోడను పగలగొట్టడానికి దేవుడే స్వయంగా మానవ రూపం ధరించి యేసుక్రీస్తు రూపంలో వచ్చి ఈ పాప గోడని వెల చెల్లించి దాన్ని ఎత్తిపడేశాడండి ఆయన. సో ఫ్యామిలీ మధ్య ఎవరు రాకూడదు. ఇక అక్కడితో భార్యాభర్తలతోనే కుటుంబం అనేది కట్టబడుతుంది అనమాట. ఆ భార్యాభర్తలతో కుటుంబం కట్టబడుతుంది. అదొక ఫ్యామిలీ. ఆ కుటుంబంలోనికి మూడో వ్యక్తి రాకూడదు. ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని డిస్కషన్ ఉన్నా గడప దాటి బయటికి రాకూడదు. గుర్తుపెట్టుకోండి. స్త్రీ అయినా పురుషుడైనా నీ నాలుగు గోళ్ల మధ్య జరిగిన ఏ విషయాలైనా సరే, ఫ్యామిలీ మ్యాటర్, ఫ్యామిలీ విషయాలు కనీసం నువ్వు బయట ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఏ స్నేహితులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, అయినా సరే నీ నోరు కంట్రోల్ ఉంచుకోవాలి. నీ భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఏ డిస్కషన్, ఏ గొడవైనా ఆ నాలుగు గోళ్ల మధ్య తప్ప బయటికి వచ్చిందా దాని అర్థం నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే పగలగొట్టుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే చేతులారా అంటించేసుకుంటున్నావు, అగ్నితో తగలెట్టేసుకుంటున్నావు. సో సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తా, ఇద్దరూ అక్కడ మోకరించి దేవుని దగ్గర ప్రార్థించి సమాధానం పొందుకోవాలి తప్ప బయటికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవటం వల్ల దాని అర్థం నీకున్న స్టేటస్, నీకున్న విలువ మొత్తం పాడు చేసుకుంటున్నావు అర్థం. అక్కడ ప్రతిదానికి సమయం వస్తుంది. వెయిట్ అండ్ సీ. ఏ సమస్య వచ్చినా కంగారు పడకండి, తొందరపడకండి. ప్రతి సమస్యను పౌలు చెప్తున్నాడు, ప్రతి సమస్యను తీసుకొచ్చి ఆయన ముందు పెట్టండి అంటున్నాడు. ప్రతి సమస్య తొందరపడి అది బయటికి అల్లరిపాలు చేసుకోవద్దు. మెల్లగా అది దేవుని వద్దకు ముందు పెట్టండి, దేవునితో మొరపెట్టండి, దేవునికి అప్పగించండి. దేవుడే ఆ కుటుంబానికి యజమానిగా ఉంటాడు. సో జంతువులన్నీ ఇదిగో ఈ భూమిలో వచ్చాయి. పక్షులన్నీ తెలుసా మీకు? పక్షులు, ఎగిరే పక్షులు, జలచరాలు అంటే చేపలు గేర, మత్స్యములు, తిమింగలములు, ఏమండి
ఇంకా చెప్పండి, చేపల పీతలు. ఇంకా చెప్పండి, సముద్రంలోని ప్రతి జలరాశులు జలాల్లో అంటే నీళ్ళలో సంచరించే ప్రతి పురుగు, ప్రతిదీ కూడా నీటిలోంచే పుట్టునుగాకని దేవుడు చెప్పాడండి. ఇప్పుడు చదవండి 21 వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను అంటే మహా తిమింగలాన్ని జీవం కలిగించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడనియు పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు వాటిని ఆశీర్వదించెను. ఇప్పుడు అన్ని పక్షులు ఎక్కడి నుంచి వచ్చేకున్నారు? రెక్కలు గల ప్రతి పక్షి భూమిలోంచి రాలే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా అర్థం కాలేదా? ఏమండి, రెడ్డి కూడా వచ్చారు, మళ్ళీ పెట్టమని చెప్పారంట. అలా ఉంది. ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చేయండి? అవన్నీ నీళ్ళలోంచి వచ్చాయండి. ఈ కార్యం ఇప్పుడు మర్చిపోకుండా పోయారా? సో రెక్కలు గల ప్రతి పక్షి నీటిలోంచే పుట్టుకొచ్చాయి. జంతువులన్నీ భూమి నుంచి వచ్చాయి. మనుషుడు కలుగునుగా కంటే ఆయన నోటి మాట ద్వారా ఆదాం అనే ఒక ఆత్మ సృజించబడింది. ఇవన్నీ నోటి మాటతోనే చేయబడ్డాయి. ఇకపోతే వృక్షాలు, చెట్లు కూడా భూమి నుంచే కలుగునుగా అని చెప్పాడు. సో జంతువులన్నీ, పక్షులన్నీ దేవుడు ఏం చేశాడు? భూమి నుండి సముద్రము నుండి దేవుడు పుట్టించాడండి. చంద్రుని సూర్యుని దేవుడు సృష్టించాడు. ఇకపోతే వృక్షాలు, చెట్లు. చాలామంది అంటాడు ఇతరం ముందా చెట్టు ముందు అంటాడు. అసలు చెట్టు ముందు ఇతరం ముందు అంటే బైబిల్ చెప్తుంది చెట్టే ముందని చెప్తుంది బైబిల్. ఇతరం కాదు, అసలే చెట్టే ముందు. ఇంకా చెప్పాలంటే షాలోమ్ అని వర్తమాన ప్రవక్త అన్నాడు, ఈ భూమి లోపల అవన్నీ దేవుడు ముందే పెట్టాడట. దాన్నే ప్రీ డెస్టినేట్, ముందు నిర్ణయము అంటారు. భూమిలో ఒప్పుడు పెట్టాడు. ఆ జంతువుల్ని, పక్షుల్ని అన్నిటి దేవుడు లోపడే ఉంచాడండి. కలుగునుగా కన్నప్పుడే బయటకు వచ్చాయండి అవి. నోటి మాటలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలగాక. 10వ వచనమండి. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి అయిన సముద్రములని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూచాను. 11 దేవుడు 1:11 గడ్డిని విత్తలనిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక. భూమి మొలిపించునుగాక అన్నాడండి. అంటే మనం తినే యాపిల్స్, మనం తినే జాంకాయ, మనం తినే ఆరెంజ్, ఇంకా మనం తినే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమండి ఎలా వస్తున్నాయో తెలుసా? ఆదిలో దేవుడు వాటి జాతి ప్రకారముగా వృక్షములు, ఫలమిచ్చే వృక్షముల వల్ల, వృక్షం కూడా కాదు, ఫలమిచ్చే వృక్షములు. కొన్ని ఫలాలేని వృక్షాలు ఉంటాయి భూమి మీద, కొన్ని ఫలాలు లేని వృక్షాలు ఉంటాయండి. ఫలించే వాళ్ళందరూ దేవుని పిల్లలు ఉన్నారు, ఫలించిన వాళ్ళందరూ కూడా నరకబడి అగ్నిలో వేయబడివారిగా ఉన్నారు. ఫలించాలి, దేవుళ్ళలో ఫలించాలి, దేవుళ్ళలో దీవించబడాలి, దేవుళ్ళలో ఎదుగుతూ ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. చూడు, ఒకటి పక్కన ఎన్ని సున్నలు పెట్టినా ఒకటికి వాల్యూ ఉంది. ఆ ఒకటే లేదనుకోండి, సున్నలు పెట్టుకుని పోతే అసలు వాల్యూ లేదు. నీ జీవితంలో క్రీస్తే లేకపోతే నువ్వు ఫలింపని చెట్టువి, నరకబడి అగ్నిలో వేయబడతావు. మనుషులు బయట ఫలించే చెట్టు నరకరు సాధారణంగా. ఫలించిన చెట్టుని నరికి ఏం చేస్తారు? పొలకు ఉపయోగిస్తారు, పొయ్యిలకు ఉపయోగిస్తారు. దాని అర్థం భూమి మీద ఫలించిన ప్రతి విశ్వాసాన్ని తీసి దేవుడు నరికి ఏం చేస్తాడంటే ఫలించకపోతే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తున్నాడు. తప్పకుండా మనం ఫలించాలి. ఫలమిచ్చే వృక్షాన్ని ఎలా చేశాడో నువ్వు నేను కూడా క్రీస్తులో దేవునిలో ఫలించేవారుగా దేవునికి ఉద్దేశం అయి ఉన్నది. నువ్వు చర్చికి రాకుండా, దేవుని యొద్దకు రాకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, అసలు మార్మోస్ పొందకుండా, పూర్తిగా లోకంలో ఎంజాయ్ చేసుకుంటూ, పాపం చేస్తూ, లోక సంబంధంగా అక్రసమలు పెట్టుకుంటూ, లోకంలో పాపంతో అలా జీవించినట్లయితే నువ్వు ఫలించిన దానివి, ఫలించిన వాడివి. దేవుడిని నరికి ఏ రోజుకైనా అగ్నిలో పడేస్తాడు. ఏ రోజుకైనా, ఎప్పటికైనా నువ్వు చచ్చినా సరే లేపి మరి దేవుడు నిన్ను తీర్పు తీర్చి అగ్నిగుండంలో పడేస్తాడు ప్రియారా. ఇది బైబిల్ చెప్తున్న సత్యమండి. అందుకే దేవుడు అక్కడ ఉండాలని భయంతో మనం చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట.
మహా గొప్ప సొలొమోను చెప్పాడంటే అన్నీ ఒక మానవుడు అనిపించేవన్నీ అనిపించేసి అన్నాడు, ఇవన్నీ వేస్ట్, సమస్తం వ్యర్థం, ఇవన్నీ వేస్ట్ వ్యర్థం. చివరికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి విధి అన్నాడండి. తేల్చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ 26లో 27లో సృజించాడు మనుషుణ్ణి. 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో ఇప్పుడు ఆదాముని నిర్మిస్తున్నాడండి. ఇక్కడ సృజించడం ఏంటి, నిర్మించడం ఏంటి? అక్కడ ఆదాము కలుగును కాకంటే ఆత్మ వచ్చింది. ఆ ఆత్మలోనే అవ్వ కూడా ఆత్మ ఆ ఆదాము లోపల ఉందండి. బౌత్ ఆర్ వన్, ఒకే ఆత్మలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైనా ఆదికాండం 2:7 వచనం చూడండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి ఇక్కడ నేలమట్టి తీసుకున్నాడు. అక్కడ నేలమట్టి తీసుకోలేదు. గమనించింది, 1:27లో నేలమట్టి తీసుకోలే. అసలు మట్టి పట్టుకుని చేత్తో ఆయన చేయలే. ఏది 1:27లో అని అంటున్నాను. అక్కడ కలుగును గాక అన్నాడు, ఆదాము వచ్చాడు. ఆదాములో అవ్వ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే పేర్లే పెట్టలేదు అక్కడ. ఇంకా చెప్పాలంటే పేర్లే నరులను సృజించెను అని ఉంది. నరులు అని పెట్టాడు. పేరే ఇక నమోదు చేయబడలే. అప్పుడు ఆత్మలో ఆదాము వచ్చాడు. అక్కడ ఆత్మగా ఆదాము ఉన్నాడు. మీరు గమనించండి, ఇప్పుడు దాకా చేసిన అన్నిటిలో జీవం ఉంది, కానీ ఆత్మ లేదండి. వృక్షంలో జీవం ఉంది, జంతువులో జీవం ఉంది, మనం చెప్పుకున్న పక్షుల్లో జీవం ఉంది. కానీ పక్షుల్లో, జంతువులో, చెట్లలో ఆత్మలైతే ఉండవు. గుర్తుపెట్టుకొని పోయాడు. జంతువుల్లో, పక్షుల్లో, చెట్టుల్లో, కొండ పుట్టల్లో, పురుగుల్లో ఆత్మలు నివాసము చేయవు. ఆత్మలు ఉండవు అసలే. అట్లకి ఆత్మ లేదు అసలే. రక్తము మాంసమే తప్ప, ఎముకలు తప్ప ఆత్మ లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆత్మ కలుగును గాక అన్నాడండి. ఆదాము అనే ఆత్మ వచ్చిందండి. చెప్పాలంటే దేవునిలో ఒక చిన్న రవ్వంత మొక్క అనమాట. ఆయన దేవుని నుంచి తీయబడిన మొక్క. ప్రైజ్ గాడ్. ఆదాము కలుగును గాక అన్నప్పుడు ఆదాము ఆయనలోంచి బయటకు వచ్చిన విషయం తెలుసా మీకు? జంతువులన్నీ ఆయనలోంచి రాలే, ఆయన పలికితే వచ్చాయి. ఆదాము మాత్రము ఆయన నుంచే బయటకు వచ్చాడండి. తెలుసా, ఆదాము దేవునిలో భాగమై ఉన్నాడండి. అవ్వ ఆదాములో భాగమై ఉంది. ఇది ఎలాగుందంటే నేను సంఘము క్రీస్తులో భాగమై ఉన్నాం. క్రీస్తు దేవుళ్ళలో భాగమై ఉన్నాడని బైబిల్ చెప్తుందండి. ప్రైజ్ ది లార్డ్. సంఘము మనము క్రీస్తులో భాగమై ఉన్నట్లయితే క్రీస్తు దేవుళ్ళలో భాగమై ఉన్నాడండి. దేవుడి నుంచి క్రీస్తు వచ్చాడు, క్రీస్తు నుండి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. అలాగే ఆదాము దేవుడి నుంచి వచ్చాడు, దేవుడి నుండి. ఆదాము నుంచి అవ్వ చేయబడింది. అవ్వని ఉత్పత్తి, బై ప్రొడక్ట్ అంటారు దాన్ని, ఉత్పత్తి అన్నారు. ఆదాము ఉపోత్పత్తి కాదు, డైరెక్ట్గా దేవుడి నుంచి వచ్చాడనమాట. అంటే పలగ్గానే ఆదాము దేవుడి నుంచి బయటకు వచ్చాడండి. పౌలు అంటాడు, నేను జగత్తు పునాదిగా ముందే క్రీస్తులో ఉన్నాను అంటున్నాడని. ఎలా ఉన్నాడు క్రీస్తులో? ఫ్రమ్ ద బిగినింగ్. జగత్తు పునాదిగా ముందే క్రీస్తులో. ఆ పౌలు మాత్రమే కాదు, నాకు వచ్చిన ప్రత్యక్ష నేను కూడా అక్కడ ఉన్నాను, నీవు అక్కడే ఉన్నావు. నువ్వు నమ్మగలిగితే నీకు కనుక ఆ మబ్బులు ఇడిపోతే నువ్వు కూడా అక్కడే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆదాము దేవుళ్ళ నుంచి వచ్చాడు. ఆదాము ఆత్మగా బయటకు వచ్చిన తర్వాత ఆత్మ తినలేదు, కొయ్యలేదు, వ్యవసాయం చేయలేదు. ఆత్మ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మీకు తెలుసా, ఆత్మకి పాస్పోర్ట్ అక్కర్లేదు, ఈ శరీరానికే పాస్పోర్ట్ కావాలి. ఆత్మకి గేట్లు అక్కర్లే. గేట్లు వేసినా కానీ ఇలా వెళ్ళిపోతా బయట. నేను వెళ్ళలేకపోతున్నాను చూసారా, నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకని? ఇక్కడ రక్త మాంసం అడ్డొచ్చింది. కానీ యేసుప్రభు లేచిన తర్వాత తెలుసా, డోర్ వేయబడే ఉంది. లేచిన తర్వాత ఆయన ఆ తలుపు వేయబడి ఉంది, ఆ తలుపు నుంచి వచ్చాడండి ఆయన. అంటే ఆత్మ ఏం చేశాడండి, ఇక్కడి నుంచి అలా పక్క దూరిపోవచ్చాడు, ఈ పక్క నుంచి ఆ పక్క చేయొచ్చు. నిమిషంలో అమెరికాలో ఉండొచ్చు. మళ్ళీ 24 పడుతుంది ఈ బాడీ వెళ్ళటానికి అక్కడికి, శరీరము. కానీ నిమిషంలో వెళ్ళొచ్చాడు. అసలు కాలమే లేదు ఆత్మకి. ఆత్మ నిత్యత్వంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు
మిలియన్స్ సంవత్సరాలు నడవచ్చు అండి ఆత్మ. సైన్స్ కూడా ఈ మధ్య చెప్పింది, శరీరానికి అంతం కానీ ఆత్మకి అంతం లేదు అని సైన్స్ ఫిట్గా రుజువైంది కూడా ఇది ఈ మధ్యకాలంలో కూడా. అది ఇంతకుముందు తెలుసు మనకి, అయినా దేవుడు సైంటిఫిక్గా కూడా రుజువు చేస్తున్నాడు దాన్ని. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ఆమె చెప్తారా? సో ఇక్కడికి వచ్చేసరికి దేవుడిని యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడట. ఇక్కడ అంటే దేవుడు స్వయంగా సృజించిన ఆత్మను ఆ ఆత్మను తీసుకొచ్చి మెల్లగా ఏం చేశాడంటే మట్టి తీసుకున్నాడండి. మట్టి తీసుకొని ఆ మట్టిని జాగ్రత్తగా ఇంకో రూపం తయారు చేయలేదు, ఆయన రూపంలో తయారు చేశాడండి. ఆయన స్వరూపంలో తయారుపడింది. చక్కగా ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. 5 తలకాయలు 10 తలకాయలు లేవు ఆయనకి. మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుడు మన స్వరూపమందు సృజించబడ్డాడు. దేవుడు స్వరూపమునందు మనం చేయబడ్డాం. సో ఆయన ఎలాగ ఉన్నాడు, సేమ్ అలాగే ఉన్నాం. సో ఆయన ఏం చేశాడు, మెల్లిగా ఆదాము ఆత్మని తీసుకొని ఒక మట్టి బొమ్మ చేసిన తర్వాత ఆ మట్టిలో 18 ఎలిమెంట్స్ ఉన్నాయండి. 18 మూలికలతో చేయబడ్డాడు. సో ఈ విధంగా చేయబడిన తర్వాత ఆ మట్టి బొమ్మ చేశాక ఆ మట్టి బొమ్మ కదలట్లే. అప్పుడైనా ఆ మట్టి యొక్క నాసికారంధ్రం అంటే ఏంటి? ముక్కులో అని వద్దండి. మట్టి బొమ్మ ముక్కులో దేవుడిని యెహోవా అని వదిలితే మట్టి బొమ్మ కదిలిందండి. ఆ మట్టి బొమ్మ ఇదే మట్టి బొమ్మలు. వింటున్నారండి? అంటే దేవుడైన యెహోవా నాసికారంధ్రములో జీవైన ఊదగా ఏముంది అక్కడ? నరుడు జీవాత్మాయేను అని రాయబడిందండి. ఒక మనుషుడు ఎలాగొచ్చాడు బైబిల్ చెప్తుందండి. ఒక మనుషుడు కోతి నుంచి రాలే, నేల మట్టితో స్వరూపములో దేవుడు చూసుకుంటే ఆ మట్టి బొమ్మలో ఆదామనే ఆ ఆత్మను తీసుకొచ్చి అని ఊదాడు. ఇప్పుడు ఆత్మ ఆ మట్టి శరీరంలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించి ఆత్మ అని ఊదినప్పుడు ఇప్పుడు ఆ బొమ్మ కదిలింది, ఆ బొమ్మ మాట్లాడుతుంది, చూడుస్తుంది. ఆ బొమ్మను పిలిచి అన్నాడు దేవుడు, జంతువులన్నీ పేర్లు పెట్టా అన్నాడు. అప్పుడు ఈ బొమ్మ ఏం చేసిందంటే, ఈ బొమ్మ పేరు ఏం చేస్తుందండి, కొంచెం ముందుకెళ్తే ఈ బొమ్మ పేరు ఆదామండి. ఆదామ ఇలా అని చెప్పి జంతువులు పిలిచి, జంతువులు కూడా దేవుడట జతలుగా చేశాడంట. ఎక్స్ట్రా చేయలేదు, ఇక ఎక్స్ట్రాలు చేయలేదు, జతలుగా చేశాడట. మొగది ఆడది చేశాడు. ఇవన్నిటికి పేరు పెట్టంటే జంతువులన్నీ వస్తున్నప్పుడు జంతువులకు పేరు పెట్టాడండి ఆయన. మనం 10 పక్షులకో 10 కుక్కలకో పేరు పెట్టి మళ్ళీ కంకర పడుతూ ఉంటాం కదా, మర్చిపోతాం మనం. కానీ ఆదాము మర్చిపోకుండా పెట్టిన పేరుతో మళ్ళీ పిలిచాడంటండి. ఇప్పుడు చెప్పండి, ఆదాము చాలా శ్రేష్ఠుడే కాదా? ఎంత మెమరీ ఉంది ఆయన దగ్గర. అవండి, అన్ని జంతువులకు పేర్లు పెట్టి, అన్ని చెట్లకు పేర్లు పెట్టి, ఏమండి మళ్ళా ఆ పేరు మర్చిపోకుండానే మళ్ళీ పిలవటం అనేది చెప్పాలంటే దేవుని తర్వాత దేవుడు ఎవరు తెలుసా అండి? ఆదామే. కానీ ఆరాధింపదగిన దేవుడు కాదు సుమా. దేవుని తర్వాత దేవుడిగా ఉన్నాడు. చెప్పాలి, దేవుడు పరలోకం దేవుడైతే ఆదాము మొత్తం భూమికి దేవుడిగా ఉన్నాడండి. సో అన్ని పేర్లు పెట్టిన తర్వాత ఆదాము అనుకున్నాడు, ఇక్కడ పేర్లు పెట్టింది మేల్కి ఫీమేల్కి పెట్టా, ఆడ మగ జంటలు ఉన్నాయి, నా జంట ఏది అనుకున్నాడట మనసులో. అలా అనుకోగానే నరుడు ఒంటరిగా మంచిది కాదని. మీకు తెలుసా, భూమి మీద నరుడు ఒంటరిగా ఉండకూడదు. అలాగే నారి అంటే ఎవరు? స్త్రీ కూడా ఒంటరిగా జీవించకూడదు. పురుషుడు ఒంటరిగా ఉన్న ప్రమాదమే, స్త్రీ ఒంటరిగా ఉన్న ప్రమాదమే. అందుకే దేవుడు భూమిలో ఏం చేశాడంటే ఆదాముని తీసుకొచ్చి ఒంటరిగా విడిచిపెట్టదు, కానీ ఆదాముకి సాటైనా సహాయం చేశాడండి. ఒక మాట చెప్పాలంటే జంతువులు పిలిచాడట, నీకేమైనా మ్యాచ్ అవుతుంది చూడన్నాడట. ఈ కోతిని చేసుకున్నా బతుకు కోతులుగా అయిపోద్ది అన్నాడట. కొంతమంది కోతిని చేసుకుంటారు కోతులేగా, కొంతమంది సింహం చేసుకుంటారు, కొందరు కుక్కలే బాబా మురిగే కుక్కని చేసుకుంటున్నారు. క్షమించండి అంటే అర్థం ఏంటంటే సరైన జోడీలు రావట్లే, సరైన జోడీ సెట్ అవట్లే. సింహము అడుగు సింహము
అంటే సింహం ఆడది మగదండి జంట బాగుంది. సింహం ఎలుగుబంటి ఎలా ఉంటుంది? జంట సరైన జంట కాదండి, కరెక్ట్ కాదు అసలే. ఈరోజు కూడా విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. సంఘశాఖ వాళ్ళని కానీ లేకపోతే బయట అన్యులు కానీ విగ్రహాదులు కానీ చేసుకోకూడదు. ఇదే విశ్వాసము, ఇదే వర్తమానంలో ఉన్న వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇది నాది ఆది నుంచి వర్తమానం, ఇది మారేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుందండి. ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచానికి గుర్తుగా ఉన్నారు. ఇశ్రాయేల్నే పెళ్లి చేసుకోవాలి, అన్యులు చేసుకోకూడదు. ఒకవేళ అన్యం చేసుకుంటే 4 తరాల వరకు వారు తొయ్యబడ్డారు, బయటకు పోయారు. సాధారణంగా వాళ్ళు ఎప్పుడు చేశారా పని అంటే, అసలు ఇశ్రాయేల్ మధ్య స్త్రీలు లేనప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు పోయి తెచ్చుకోమని చెప్పి వాళ్ళని తీసుకుని తెచ్చి వివాహం చేసుకున్న రోజులు ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఎలుగుబంటికి రెండు ఆ సంబంధం ఉంది. మనం జూగిపోయినప్పుడు ఆ రెండో చోట ఉంటాయి. అంతేగాని ఓ దాంట్లో ఏమండి, ఓ దాంట్లో కోతునేసి ఓ దాంట్లో సింహం అయితే అయిపోయింది. ఇక ఓ దాంట్లో లేడినేసి సింహం అయితే ఏమొద్ది, కొట్టు చచ్చిపోతాయి. కొన్ని పెళ్ళిళ్ళు అలాగే ఉన్నాయి, కొట్టు చచ్చిపోతాయి. పిల్లారా పెళ్ళిని కానీ చచ్చిపోయాక టపా 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 కొట్టేసుకుంటున్నాయండి. శాంతి, సమాధానం, నెమ్మది లేదు, పట్టలేదు. ఎందుకంటే కోతి కొక్కుంటుంది, ఇది అన్నం పెట్ట కొక్కుంటుంది. సో ఆదాముకి ఏ కోతులు ఏ జంతువులు మ్యాచ్ అవ్వని ఆదాముకి అయితే సొంత ప్రత్యక్షత ఉందండి. అబ్బాయి ఇవన్నీ కుదరట్లేదు యెహోవా అన్నాడట. ఇవన్నీ నాకు సెట్ అవ్వట్లేదండి. అయినా దేవుని తెలుసు, అయినా కూడా అవకాశం ఇచ్చాడట. దేని ఎన్నుకుంటాడని. ఏ జంతువు ఆయనకి నచ్చలే, ఏ జంతువుతో సంబంధం లేదు, అసలు నా జోడి ఇది కాదు, నా జోడి ఏది అని అడిగాడంట. పడుకోబెట్టాడు ఆయన, ఒక పక్క ఎముక లాగాడు. చెప్పాలా, ఎనస్థేసియా లేకుండా ఆపరేషన్ చేశాడు దేవుడండి. ప్రపంచంలో మొట్టమొదట ఇక్కడే ఆపరేషన్ జరిగిందండి. ఫస్ట్ ఆపరేషన్ ఇదే, వితౌట్ ఎనస్థేసియా, కుట్లు లేకుండా, మందులు లేకుండా. ఎంత గొప్ప వైద్యుడండి ఈయన, పరమ వైద్యుడండి ఈయన. మరి ఎముక లాగేసి మళ్ళీ సర్దేశాడండి ఆయన. ఎముక పట్టుకొచ్చి ఇవ్వలేదు ఆదాము, ఇదిగో ఎముక చేసుకు పెళ్లి చేసుకో అని పెట్టలే. ఎముకని మళ్ళా స్త్రీగా నిర్మించాడట. అప్పుడు తీసుకొచ్చాడట. చూస్తే రెండు ఒకే స్టాంప్ కుదిరినట్టుగా ఉన్నాయి. మొక్క, ముక్కు, నోరు అంత ఒకలా ఉంది మొత్తం. ఆదాము అనుకుంటా ఇదెవరు, ఇంకో ఆదాము ఎవరు వచ్చి అనుకున్నట్టు. ఆదాము వచ్చిన ఆదాము. పాతకాలంలో కొన్ని చోట్ల మిస్సెస్ ఆదాం అంటే పాతకాలంలో భర్త పేరుతో పిలిచేవారు. ఏమైతేనే దేవునికి స్తోత్రం కలిగాక చూస్తే ఇలా గోక్కుంటాడంటే, ఏంటి ఇలా గోక్కుంటుంటే నాలా ఉందేంటి అనుకున్నాడు. సేమ్ నాలా ఉందని చెప్పి చూశాడు, దగ్గరికి చూశాడు, జంతువు చూశాడు, వాసన చూశాడు, తడిమి చూశాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇది నాది. దాన్నే రివల్యూషన్, ప్రత్యక్షత అంటారు. బయలుపాటు వచ్చేసింది. ఇది నా భాగము, ఇది కోతి కాదు, కొండముచ్చి కాదు, ఇది ఆ జంతువు కాదు, ఇది నాలో భాగము. నువ్వు నారి అంటే నా మాంసంలో మాంసమి, నా రక్తంలో రక్తము, నా ఎముకలో ఎముకవి, నా ఆత్మలో నా ఆత్మవి అని చెప్పి ఇది నారి అనబడి పిలిచాడు అండి. అప్పుడు దేవుడు వారిని దీవించాడు దాన్ని. అది అక్కడతో కుటుంబం అనేది ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇక్కడ భార్యాభర్తలు ఎలా ఉండాలంటే 24 వచ్చినవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకోవాలి. భార్యను ఎత్తుకోకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, నీ సొంత భార్యను ఎత్తుకోవాలి తప్ప పరాయ పురుషుని భార్యను ఎత్తుకోకూడదు. అలాగే స్త్రీ కూడా సొంత భర్తనే హత్తుకోవాలి తప్ప అద్దె భర్తల్ని, పక్క భర్తల్ని హత్తుకోకూడదు. వేరొక భర్తనే తీసుకోకూడదు, వేరొక భార్యని తీసుకోకూడదు. ఇది ఒక అక్రమ కార్యము. దేవుడు దీన్ని అంగీకరించాడు. ఇంకో మాట చెప్పమంటే, మొన్న ఒక వార్త వచ్చింది. పోయే కాలం ఏంటంటే హైకోర్టు కూడా అంటే అక్రమ సంబంధం సపోర్ట్ చేస్తుందంట. కోర్టు కూడా తీర్పు తీస్తుందంటండి. అక్రమ సంబంధం అంటే ప్రియుడితో వెళ్ళిపోవచ్చు, ప్రియుడితో పాపం చేయొచ్చు. పోయే కాలం వచ్చేసింది లోకానికి.
ఏమండి, చట్టాలు మారినా, ప్రపంచాలు మారినా వాక్యం మాత్రం ఈ చట్టం అయితే మారదండోయ్. రేపొద్దున భయంకరమైన చట్టం తీసుకోవచ్చు. అమెరికాలో చట్టం ఏం తెలుసండి, పెళ్ళి ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకోవచ్చు. కానీ బైబిల్ చట్టం ఏం తెలుసా? బైబిల్ చట్టం ఒకటి ఉందండి మనకోయ్. ఇది పరలోకం నుంచి వచ్చిన చట్టం. ఇది అంబేద్కర్ చట్టం కాదు, లేకపోతే ఇండియా చట్టం కాదు, ఇది అమెరికా చట్టం కాదు, లండన్ చట్టం కాదు. ఇది పరలోకపు చట్టం. ఒక్కసారి పెళ్ళయిద్ది, మరణం వరకు నమ్మకంగా ఒకరినొకరు జీవించాలి, వేరొకరు నాశించకుండా. ఒకవేళ వారిలో ఎవరైనా చనిపోతే, జీవితంలో అబ్రహాము జీవితంలో జరిగింది ఒకసారి పేరు. అబ్రహాము జీవితంలో షారా చనిపోయిన తర్వాత అబ్రహాము కేతుని వివాహం చేసుకున్నాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో ఉన్న కార్యాలు. చివరికి మనకాల ప్రవక్త కూడా తన జీవితంలో హోప్ అనే ఒక భార్య చనిపోయినప్పుడు మేడ అనే భార్యను పెళ్లి చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? చట్టరీత్యా, బైబిల్ చట్టరీత్యా భార్యో లేక భర్తో చనిపోతే తప్ప వారు వేరొక పురుషునో వేరొక స్త్రీనో వివాహము చేసుకోకూడదు. చనిపోతే తప్ప, చనిపోతేనే వివాహం చేసుకోవాలి. చనిపోకుండా బ్రతికుండగా చేసుకుంటే ఈ చట్టంలో అది నేరం. కాబట్టి నేరం చేసిన వారిని దేవుడు పట్టుకుని శిక్షించటము మానడు. ఈ కోర్టులో తప్పించుకోవచ్చు, ఈ స్టేషన్స్లో తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, ఇక్కడ మాత్రం తప్పించుకునే ఛాన్సే లేదు. నేను కూడా, మీరు కూడా, ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా నో వే, తప్పించే ఛాన్స్ లేదు. ఒకవేళ అలాంటి బైపాస్లో బై మిస్టేక్లో ఏదైనా చేయడానికి తప్పులు చేస్తుంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మోకాల మీద మోకరించి నీ పాపాన్ని ఉన్నపాటున ఒప్పుకొని వెంటనే విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను తన రక్తంతో కడిగి శుద్ధనిగా చేస్తాడు. పొరపాట్లు చేయటం తప్పే కాదంటలేదు, కానీ చేసినప్పుడు మాత్రం దాని తగ్గ పశ్చాత్తాపం మాత్రం అవసరం. పొరపాట్లు, తప్పులు సామాన్యంగా మనుషులు జరుగుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. తెలుసో తెలియకో చేస్తారు ప్రజలు. తెలుసో తెలియ చేసిన వాటికి ఒకటే ఒక మార్గం ఉంది, మరలా తిరిగి. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఒకసారి అమెరికా అధ్యక్షుడు ఎవరండి అయినా, అబ్రహాం లింకన్ కాలంలో ఒక వ్యక్తి ఆర్మీ నుంచి పారిపోయాడు అన్నమాట. బాంబులకి భయపడిపోయి ప్రాణభయంతో పారిపోయాడు. అతను పట్టుకున్నారు, అతను శిక్ష వేశారు. అతను ఈ యొక్క దేశ రహస్యాల్ని ఇతడు ఏం చేశాడు, వేరే దేశాలకు అందించాడు. కాబట్టి ఇతడు ఆర్మీ నుంచి పారిపోయాడు అని చెప్పి అతనికి నేరం చేసి శిక్ష వేసింది, ఊరేయబోతున్నారని చెప్పి. తన స్నేహితుడు ఒకడు పరుగుని వచ్చి అసలు ఏం జరిగిందని అడిగాడు. వాడు మొత్తం స్టోరీ చెప్పాడు. ప్రాణభయంతో భయపడి పారిపోయింది తప్ప నేను ఏ రహస్యాలు ఈ కార్యాలు చెప్పలేదు, ఒకలాంటి భయం వేసి నేను పారిపోయాను అన్నాడు. అలా నా పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ బంధించారు అన్నాడు. ఆ తర్వాత ఇతన్ని క్షమించాలంటే ఒక్కటి ఉందండి, ఆ దేశ అధ్యక్షుడు మాత్రమే క్షమించాలట. నేను దేశ అధ్యక్షుడిగా క్షమిస్తున్నానని చెప్పి ఆయన రాతపూర్వకంగానో నోటిపూర్వకం చెప్పినట్లయితే అతని ఉరిశిక్ష తప్పించబడద్దంట. అప్పుడు ఈ స్నేహితుడు తెలుసుకుని అబ్రహాం లింకన్ దగ్గరికి పోయాడట. అబ్రహాం లింకన్ దగ్గరికి పోయిన తర్వాత అడిగితే అబ్రహాం లింకన్ అక్కడ లేడు, తన కుటుంబంతో ఎక్కడికో వెళ్ళాడు. తెలుసుకున్నాడు, ఎలాగోలాగన మొత్తం మీద చేరుకునేసరికి ఎక్కడో సముద్ర తీరాన అబ్రహాం లింకన్ తన భార్య పిల్లలతో ఆ కుటుంబంతో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడికి ఆ దగ్గరికి వెళ్ళి శిరస వహించి నమస్కారం చేసి, అయ్యా ఇది పరిస్థితి జరిగింది, ఇది అతడు ఎవరికన్నా నా స్నేహితుడే నాతో పంచుకున్నాడు, అతడు భయపడిపోయి వెళ్ళాడు తప్ప మన రహస్యాలు ఎవరికి ఆయన అందించలేదు, మీరు పొరబడ్డారు, దయచేసి అడిగితే మీరు మాత్రమే క్షమాభిక్షను పెడతారట, మీరు క్షమిస్తే చాలట, మీరు క్షమించగలిగితే నా స్నేహితుడు బతికి బయటకు వస్తాడు. చేయని నేరానికి అతను తప్పు చేసినవాడిగా నిర్ణయించారు, కాబట్టి అతను ఏ తప్పు చేయలేదని చెప్పిన తర్వాత అబ్రహాం లింకన్ నీతిమంతుడు కాబట్టి, దేవుని ఎడల భయభక్తులు కలవాడు కాబట్టి, ఇంకో మాట చెప్పండి, అబ్రహాం లింకన్ బైబిల్ రోజు చదివాడంటండి. చనిపోయే వరకు కూడా బైబిల్ని రోజు చదివేవాడు. మరి మీరు ఎంతమంది చదువుతారు రోజు బైబిల్ని? దేవుడు మీరు దీవించిన కాక మీరు అబ్రహాం లింకన్లే ఈ కాలానికి. మీతో లింకులు ఉన్నారు, లింకులు తప్ప లింకులు లేరు అక్కడ. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? చర్చికి వెళ్ళటం, పరిచయం చేయడం కాదు గొప్పతనం, నీకు నీవుగా మోకరించి ప్రాణం చేసుకుంటున్నావా వ్యక్తిగతంగా? ఫస్ట్ పాయింట్, దేవుని దగ్గర ఒంటరిగా రిలేషన్ విత్ గాడ్, దేవునితో సహవాసం.
రిలేషన్స్ విత్ గాడ్, దేవునితో సహవాసం. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు నీ దేవుడు కలిసి, లేక నీ దేవుని దగ్గర మోకరించి ఒక తండ్రికి చెప్పుకున్నట్లుగా నీ సమస్యలను చెప్పుకునే ఆ పరిస్థితి నీలో కనిపిస్తుందా? ఒకటి. రెండోది, నీకు నీవుగా బైబిల్ తెరిచి నీకు నీవుగా చదువుచున్న అలవాటు నీకుందా? ఇవి లేకుండా నేను అది, నేను ఇది, నేను సంఘంలో అది, నీ సంఘంలో ఇది, నీ ఇచ్చేసి వచ్చేసి అని చెప్పడం వల్ల గొప్పలు తప్ప వ్యక్తిగత జీవితం ఏమైనా బలంగా ఉందా? ఇది చేసి అది చేసి, అది చేసి అది చేసా అని అది ఇది, దానివల్ల గోంగూర పచ్చడి ఏం కలిసి రాదు. నీకు నీవుగా ప్రార్థన చేస్తున్నావు. పాయింట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చేయడం కాదు, నీకు నీవుగా నీ ఇంట్లో మోకరించి 10 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, లేక 5 నిమిషాలు నీకు నువ్వుగా మోకరించి ప్రార్థన చేసుకుని అలవాటు ఉందా లేదో చూసుకో. అది లేకుండా నువ్వు ఉప్పొంగిన ఉపాయం లేదండి. నువ్వు అది చెప్పుకున్నా ఇది చెప్పుకున్నా నో యూస్. నీకు నువ్వుగా బైబిల్ తెరిచి ఒక అధ్యాయం ఏదో ఒక పుస్తకాన్ని తెరిచి చదవటం అనే అలవాటు నీకు లేకపోతే యు ఆర్ నాట్ క్రిస్టియానిటీ. నువ్వు అసలు క్రైస్తవురాలివే కాదు, క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అంటే అబ్రహాం లింకన్. అబ్రహాముకు దేవుని భయం ఉంది. అబ్రహాం లింకన్ యథార్థవంతుడు కూడా. చాలాసార్లు చెప్పాను మీకు, అతను తన దుకాణంలో కొంచెం డబ్బులు ఎక్స్ట్రా వచ్చాయి, వస్తువు తక్కువ చూసిచ్చాడు, వెళ్ళి పశ్చాత్తాపడి ఆ డబ్బు రిటర్న్ ఇచ్చినటువంటి నీతిమంతుడు అతడు. ఎవరున్నారు ఆ రోజుల్లో పేర అలా నీతిమంతుడు? అలాంటి అబ్రహాం లింకన్ అన్నాడు, అవునా ఇంత జరిగిందా, సరే అని చెప్పి పేపర్ తీసుకుని, నేను అబ్రహాం లింకన్ని దేశ అధ్యక్షుడిని, పలానా వ్యక్తిని ఇలా పారిపోయిన అతన్ని ఉరిశిక్ష వేశారు, దయచేసి అతను నేను క్షమిస్తున్నాను, అతనికి విడుదల చేయండి అని చెప్పి రాసి లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ పట్టుకుని వచ్చాడు, జైలర్కి అధికారికి ఇచ్చాడు, ముందుకెళ్ళమని చూపించాడు. అందరూ కూడా ఓకే అన్నారు. జైలు అధికారి అన్నాడు, అయ్యా ఇక్కడ ఒక క్రమం ఉంది, అతను నేరస్తుడు తనకు తానే ఈ క్షమాపాత్రను స్వీకరించాలన్నాడు. అంటే తనకు తానే దాన్ని ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. తనకు తానే, నువ్వు చెప్పడం కాదు, ఆయనే దాన్ని అబ్రహాం లింకన్ నన్ను క్షమించాడు అని అతను నమ్మాలి, అతను దాన్ని స్వీకరించాలి హృదయపూర్వకంగా. అలా గైతే అతనికి విడుదలని చెప్పి ఒక షరతు పెట్టి పంపించారండి. వెళ్ళాడు అబ్రహాం లింకన్, ఒక లెటర్ తీసుకుని, అధ్యక్షుని లెటర్ తీసుకుని తన స్నేహితుడైన వాడికి అడ్డుకొచ్చాడు. జైలు అధికారిని దాటిచ్చి అతను చూపించాడు. అతను తన స్నేహితుడు దాని అంతా చదివాడు. చదివి పక్కపక్క నవ్వాడు. చచ్చిపోతున్నాను ఎందుకురా, సంతోషంగా ఉంచుతాం అనుకుంటున్నావు? ఇది చెయ్యని నేరానికి శిక్ష ఈ గవర్నమెంట్ నన్ను విడిచిపెట్టదు, నన్ను చంపేస్తుంది, ఉరిశిక్ష చేస్తుంది. ఏదో చనిపోతున్నందుకు ఏదో సంతోషంగా తీసుకొచ్చావు, దీంట్లో స్టాంప్ ఏది, లెటర్ పేడ్ ఏది, ఇది ఒక తెల్ల కాగితం, దీని మీద రాసుకొచ్చి నన్ను నమ్మిస్తున్నావు నువ్వు? నేను నమ్మను అన్నాడండి. మరి ఇది నిజం రా, నేను కలిశాను రా, అది ఇది చెప్తే దీని మీద స్టాంప్ ఏది, దీని మీద అధికార ముద్ర ఏది? అసలు లెటర్ పేడ్ తెల్లగా ఉందంటే ఈ లెటర్ పేడ్ ఉండాలి కదా. వాడికి అనుమానాలు స్టార్ట్ అయింది. ఆ సమాపత్రను తోసేశాడండి. అప్పుడు తీసుకొచ్చి జైలు దగ్గరికి ఇచ్చారు. అయ్యా క్షమాపణ అనేది వచ్చింది అబ్రహాం లింకన్ దగ్గర నుంచి, దేశ అధ్యక్షుడి నుంచి. ఈ దేశ సమక్షం, ఇది సమస్య దేశ సమక్షంగా పెట్టి దేశ అధ్యక్షుడే క్షమించాడు, కానీ అతను దాన్ని స్వీకరించలేదు కాబట్టి అతడు శిక్షకి అర్హుడు అని అతను చంపేశాడు. అయిపోయిందండి. ఎందుకంటే దీన్ని తీసి మన ప్రవక్త అన్నాడు, ఈ కాల ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు, విలియం బ్రహ్మ అనే వ్యక్తి అన్నాడు, ఒక క్షమాపత్రం అనేది మనకు వచ్చింది. కలవరి శిలువలోని ఇదివరకు ఆయన మన పాపములన్నీ క్షమించాడు. దాన్ని మనము ఇప్పుడు సువార్త ద్వారా, గాస్పుల్ ద్వారా, దేవుని వాక్యం ప్రచారం అవుతున్న ద్వారా, అది సంఘములోనో, ఇంటిలోనో, స్ట్రీట్లోనో, మహాసభలోనో, ఎక్కడో చోట ఏదో విధంగా సువార్త వెళ్తున్నప్పుడు ఒక ఆయన నీ కోసం చనిపోయాడు, నీ స్థానంలో చనిపోయాడు, నీకు బదులు మరణించాడు, ఇస్సాకు బదులు ఒక గొర్రెపిల్ల మరణించింది అని చెప్తున్నప్పుడు అది నేనని గుర్తించి ఆ క్షమాపణ నీకు నీవు అంగీకరిస్తున్నట్లయితే పరలోకపు తండ్రి నీ పాపములను క్షమించి మరుపు అనే సముద్రంలో నీ పాపాలను పడేస్తాడు. కానీ ఇక్కడ జస్ట్ ఆ ఒక వ్యక్తి తనకు తానుగా ఆ క్షమాపణ పత్రాన్ని స్వీకరించగలిగితే, దీంట్లో పెట్టుబడి ఏమి లేదు, బలవంతం ఏమి లేదు, ఒత్తిడి ఏమి లేదు, నీకు నీవుగా దాన్ని అంగీకరించాలన్నమాట. యేసుక్రీస్తునందు పాప క్షమాపణ ఉందని నీకు నీవుగా అంగీకరించగలగాలి. ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేదో మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉండాలి. పొందకపోతే ఈ మధ్యాహ్న కాలంలో ఆరాధన తర్వాత
ఎవరికైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం కావాలో ఇచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నీరు సిద్ధంగా ఉంది, సంఘం సిద్ధంగా ఉంది. ఈ క్షమాపత్ర నువ్వు చేర్చుకోవాలనుకుంటే నీ క్షమాపణ ఎక్కడుందో తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38లోనే నీ క్షమాపత్ర ఉంది. దాన్ని నువ్వు స్వీకరిస్తావా, తోసేస్తావున్నది ఈ మధ్యాహ్నం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెబుతారా ఒక ఆయన పేరా? మారు మనసు పొంది దేని నిమిత్తమండి? దేని నిమిత్తమండి? మళ్ళీ చెప్పాలి. పురుషులు మాట్లాడలేదు. దేని నిమిత్తమండి? పాపం చేయలేదు మనం కదా. మన పాపం చేయలేదా? చెప్పండి. మీలో పాపము చేయనివారు ఎవరు అని అడిగాడు యేసుప్రభువు. అడిగాడు. అక్కడ ఉంటే నేనే ముందెత్తాను. ఎందుకంటే నేను పాపంతో పుట్టినవాడికి పాపం గడిపి వాళ్ళందరూ పాపం లేనివాడు ఎవడో, వాడు పాపం లేనివాడు రాయి అని చెప్పినప్పుడు అందరూ కూడా గుర్తుపెట్టుకుని అయ్యో నేను అందరూ పాపం చేశాను చెప్పి రాళ్ళు కర్ర దించిపోయారండి వాళ్ళు. సో మనలో పాపం లేనివారు ఎవరు ఉన్నారా? మాట్లాడలేదేంటండి? ఉంటే చేయొద్దండి. ఈవెన్ నేను కూడా. అయితే క్షమాపణ మాత్రం ఉంది, పాప క్షమాపణ ఉంది. దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడని నీకు ఎలా తెలుస్తుంది? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఎక్కడ నీ యొక్క ఆధారాలు ఉన్నాయి? ఇక్కడ ఉంది ఆధారం. చదవండి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు అంటే అర్థం ఏంటి? భూమి మీద పుట్టిన ప్రతి వాడు, ప్రతి మనిషి, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, సంఘంలో పెద్ద కావచ్చు, లేక సువార్తికుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఏ వ్యక్తి అయినా ప్రతి వాడు అంటే అందరికి వర్తిస్తుంది. కొందరని చెప్పట్లే, ఈ క్షమాపణ కొందరికని చెప్పట్లే. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నాడండి. ఈ బాప్తిసం కోసం మనం కొన్ని వారాలుగా బుధవారం స్టడీ చేస్తున్నాం. కొన్ని వారాల నుంచి మనం స్టడీ చేస్తున్నాం. బుధవారం రాని వారికి బాప్తిసం గురించి అర్థం కాదు, కానీ బుధవారం వచ్చిన వారికి అసలు బాప్తిసం అనేది ఏమిటో, దాని పుట్టుపూర్వోత్తరాలు, టోటల్గా హిస్టరీ మొదలుకొని అవన్నీ చెప్పడం జరుగుతుంది బైబిల్లో. ఇక్కడ మనం స్టడీ చేస్తున్నాం దాన్ని. కాబట్టి మిస్ అయిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జీసస్ క్రైస్ట్ వైట్ బ్రెడ్ మినిస్ట్రీస్ అని చెప్పి తనుకొని వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి మెసేజ్ మీ దానికి వస్తుంది. బాప్తిసం అనే విషయం మీద కొన్ని వారాల నుంచి ప్రతి బుధవారము మనం దానిపైన అధ్యయనం చేస్తున్నాం, స్టడీ చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. అందులో ఏదుందో దాన్ని నిజాన్ని పట్టుకుంటున్నాం. ప్రభునామమున మహిమ కలుగుగాక. సో పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి. అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే పాపాలు క్షమించబడతాయా? నేను అనట్లేదు. ఐఎమ్ సారీ, ద బైబిల్ సే, బైబిల్ చెప్తుందండి. పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే క్షమాపణ. ఇక్కడ ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనాలు బాప్తిసం పొందారో, లేక పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో బాప్తిసం పొందారో, లేక జెండా కింద బాప్తిసం పొందారో. తెలుసా మీకు జెండా కింద బాప్తిసం అంటే ఏంటో? తెలీదా మీకు? సాల్వేషన్ ఆర్మీ అని చెప్పి ఒక సంస్థ ఉంది. వాళ్ళు జెండా పైకెత్తుతారు. వాళ్ళ ప్రజలు జెండా కింద వెళ్తే వాళ్ళు రక్షణ పొందినట్టు. కొన్ని చోట్ల పల్లెముతో దోషులు నీళ్ళు తీసుకుని నీళ్ళు వేస్తారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క 3 సార్లు 3 దోసులు వేస్తారు. బాప్తిసం అంట చిన్నపిల్లలకి. కొంతమందికి పెళ్లి రోజునే పాస్టర్ గారు అన్నాడు, పెళ్లి చేయాలండి మరి బాప్తిసం పొందలు కాదండి అన్నాడంట. అసలు పెళ్ళికి బాప్తిసం సంబంధం ఉందండి? పెళ్ళేమో నీ కోసం చేసుకుంటున్నావు, బాప్తిసం ఎవరి కోసం? పెళ్లి కోసమా? బాప్తిసం పెళ్లి కోసమని ఎక్కడ ఉందా బైబిల్? అసలే ఈ సోది పాస్టర్, క్షమించండి, ఈ బప్పంగాడు చెప్పాలంటే సరిగ్గా వాక్యము ఎరగనవాడు, రాజీ పడేవాడు, చెప్పాలంటే దేవుని ఆత్మ లేనివాడు. అబ్బే 3 వారాలు రండి, 3 వారాలు వస్తే పెళ్లి చేస్తానండి, పెళ్లికి బాప్తిసం కావాలన్నాడంట పాస్టర్ గారు. ఆయనకి అసలే తెలియదంటే వీళ్ళకి అసలే తెలియదు. వీళ్ళు ఏం చేశారంటే 3 వారాలు వచ్చిన తర్వాత అయ్యగారు మరి చెప్పారు కదండి, ఎల్లుండి పెళ్లి కాదండి, బాప్తిసం ఇచ్చాడంటే బాప్తిసం ఇచ్చేసాడు దొరికాడు. అది పరిశుద్ధమైన వివాహం అంటది. పరిశుద్ధమైన వివాహం ఎట్లా అవుతుంది? నో 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 నెవర్. పరిశుద్ధ వివాహం అంటే వాళ్ళు తిరిగి జన్మించి ఉండాలి. బోర్న్ అగైన్.
తిరిగి జన్మించి ఉండాలి, కొత్తగా జన్మించి ఉండాలి, పైనుంచి పుట్టి ఉండాలి, వాక్యం జన్మించాలి. పాత మనిషి చచ్చిపోవాలి, కొత్త మనిషి రావాలి. అదే మారు మనసు అండి. అలా కొత్తగా జన్మించి కొత్త ఈ వర్తమానంలో ఉన్నటువంటి వారు వివాహం చేసుకుంటే అది పరిశుద్ధమైన వివాహం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. బాప్తిజం ఇచ్చేశారు. బైబిల్లో పెళ్లి బాప్తిసాలు ఉన్నాయా? పిల్లల బాప్తిసాలు ఉన్నాయా? చంటి పిల్లల బాప్తిసాలు నో. బైబిల్లో రక్షణ కొరకు మాత్రమే బాప్తిసం ఇవ్వబడింది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబట్టానికే బాప్తిసం. ఇంతగా పెళ్ళికి కాదు, పెట్టులో పెట్టక కాదు, సంఘ సభ్యత్వం కోసం కాదు. ఒక ఆయన అంటాడు, మీరు ఆ సంఘంలో బాప్తిసం పొందారు, మా సంఘానికి వస్తున్నారు, మీరు మళ్ళా పొందాలని. అయితే మా సంఘ సభ్యులు కాదన్నాడంట, ఈయన మళ్ళా పొందారు. అంటే సంఘ సభ్యత్వం కోసం కూడా బాప్తిసాలు ఇస్తున్నారు కొందరు. మీరు ఎక్కడ ఎలా పొందినా పర్లేదు, కానీ లేఖనం ప్రకారముగా, బైబిల్ వాక్య ప్రకారముగా చెప్పాలంటే క్రైస్తవ బాప్తిసం ఏమిటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసము. ఇది నేను చెప్పట్లే, మనం రోజు చదివే బైబిల్లోనే హిస్టరీగా అది దాచబడి ఉంది. ఇక్కడే అపోస్తలుల గ్రంథం 2:38లోనే మొట్టమొదట క్రైస్తత్వంలో మొదటి భాగం అపోస్తలుల కాలంలో వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. 42 చదవమ్మా, 41 చదవండి. అయితే అపోస్తలుల గ్రంథం. ప్రభు నామమున మహిమ కలుగాక. చూసారా? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు చూసారా 3,000 మంది చేర్చబడిరి. వీళ్ళే, ఈ 3,000 మంది మొదటి క్రైస్తవులు. వీళ్ళు ఎవరంటే తెలుసా? యూదులు. యూదుల్లోంచి క్రైస్తత్వం పుట్టుకొచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు ద్వారా 3,000 మంది రక్షించబడ్డారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసుకు వచ్చాడు, అంటే అన్యపట్నంకి వచ్చాడు. ఎఫెసు అనేది అన్యపట్నం, యూదాపట్నం కాదు. అన్య దేశానికి వచ్చాడు. ఎఫెసు అనేది అన్యపట్నం. లౌదిక సంకాలం అనేది అన్యపట్నం. గలతీ పత్రిక, గలతీలు అనేది అన్యపట్నం. ఇవన్నీ చూస్తుంటే అది ఎఫెసు పత్రిక అనేది, ఎఫెసు అనే పట్టణము అన్యపట్నం అండి. గలతీ, నజరేత్ అని కూడా యూదా పట్టణాలు. పౌలేమో అన్యులకి వాక్యం తీసుకొచ్చాడు, పేతురేమో యూదులకి వాక్యం తీసుకెళ్ళాడండి. గుర్తుపెట్టుకోండి, అన్యులకి పౌలు గారు వాక్యం తీసుకొచ్చారు ఎఫెస్కి. వస్తా యూదుల నుంచి తరుము కొట్టేస్తే అక్కడి నుంచి ఆయన మూటలు సర్దుకొని నేరుగా అన్యపట్నమైన ఎఫెస్కి వచ్చాడు. ఎఫెస్ కాలంలో, ఎఫెస్ పట్టణంలో విగ్రహాలతో పోరాడి అక్కడ 3.5 సంవత్సరాలు కష్టపడి ఆయన శ్రమపడి సంఘాన్ని కట్టాడండి. అక్కడ ఎఫెస్లో సంఘం కట్టబడింది. అంటే అన్యులకి ఒక సంఘం ప్రారంభించబడింది. అన్యులకి ఏదైనా ఉందంటే ఎఫెసు నుంచే సంఘం ప్రారంభమైంది అన్యులకి. యూదులకి పెంతెకోస్తు పడింది అన్న మేడగదిలోనే ఆ 3,000 మంది యూదా మతంలోంచి క్రైస్తవ మతంలోనికి జన్మించారండి వాళ్ళు. యూదులందరూ ఏకం ఎక్కడ వచ్చినాడు? పేతురు వారికి బాప్తిసం ఇచ్చాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. అంటే యూదులకి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు అన్యులకి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. గుర్తుపెట్టుకొని పోయారు. రండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 16 చూడండి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు అంటే ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడంటే వారంటే సమరయులు అని మర్చిపోద్దండి. ఇందాక మనం చూసిన వారు సమరయులు కాదు. వారెవరు? అపోస్తలుల కార్యం గ్రంథంలో 2వ అధ్యాయం కనిపించిన 3,000 మంది బాప్తిసం పొందిన 3,000 మంది సమరయులు కాదు, అన్యులు కాదు, యూదులు. గుర్తుపెట్టుకోండి. యూదులకి ఎలా ఇచ్చాడు బాప్తిసము? పౌలు గారు, పేతురు గారు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ ఇచ్చాడు. 3,000 మంది పొందారు బాప్తిసం వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పేతురు కనిపించలే, పిలుపు కనిపిస్తాడు మీకు. మళ్ళా పిలుపు అనే వ్యక్తి 8వ అధ్యాయంలో దేవుని చేత పంపడ్డాడు. ఎక్కడికంటే సమరయ పట్టణానికి. వీళ్ళు సమరయులు. మీకు తెలుసు సమరయులు ఎట్లా వచ్చారో? సమరయులు ఎట్లా వచ్చారో తెలుసా మీకు? యూదులు అన్యులు కలిసి జీవించినప్పుడు పుట్టినటువంటి వారే సమరయులు. అన్యులు యూదులు కలిసి జీవించినప్పుడు వారికి పుట్టిన పిల్లలే సమరయులు అనమాట. అంటే దాన్ని ఏమంటారు? మనం సంకరజాతి అంటాం. నన్ను క్షమించండి. ఏమండి, అన్యులు యూదులు కలిసి పుట్టినప్పుడు ఎవరు పుట్టుకొచ్చారు? జకరియా గారు
సమరీయులు పుట్టుకొచ్చారు. సమరీయులు సగం అన్యులు, సగము యూదులు అనమాట. అటు అన్యులు కాదు, ఇటు యూదులు కాదు. వీళ్ళకు కూడా బాప్తిసము చూడండి యేసుక్రీస్తు నామములో ఇవ్వబడింది. ప్యూరు ప్రపంచంలో భక్తిపరులు, మతనిష్ట గలవారు యూదులైతే యూదులకు కూడా పాపక్షమ, వాళ్ళ పాపలు యూదులైన అంటే యూదులు పాపులు కాదు, లేకపోతే అన్యులు పాపులు అని రాయబడింది. ఏమన్నాను? ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు అని రాయబడింది బైబిల్లో. యూదులకి యేసుక్రీస్తుని బాప్తిసం ఇచ్చాడు. ఇక్కడ పిలుపేమో వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొందియుండిరి అని ఇక్కడ రాయబడి. వారంటే పైనుంచి చదువుకొస్తే ఆ అధ్యాయంలో కనిపిస్తుంది వారు ఎవరంటే సమరీయులు. అంటే సమరీయులకి పిలుపు అనే సువార్తికుడు యొక్క సేవకుడు వెళ్ళి సువార్త చెప్పి యేసుక్రీస్తు నామముల వారికి బాప్తిసం ఇచ్చినట్టుగా ఉంది బైబిల్లో. సో సమరీయులు కూడా పొందింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములని అనుకుంటలే, మీరు అనుకోకూడదు కూడా. అలా లేదు అనుకుంటారు, నిష్ఠాసంగా అనుకుంటా, కుదరదు. అక్కడ బెండకాయ పట్టుకుని దొండకాయ అంటే కుదరదు. బెండకాయ పట్టుకుని దొండకాయ అంటే కుదురుతుందా? ఒప్పుకుంటావు నువ్వు? అసలే నేనైతే ఒప్పుకోను, నువ్వు ఒప్పుకో. ఈరోజు సంత, ఆదివారం మన తండ్రి సంత, ములక్కాడ చూపించి దొండకాయ ఆయిదా, దొండకాయ అయ్యా అన్నావు అనుకో, ఏమా కళ్ళు దెబ్బయ్యా నీకు, ఏం ఆడుతున్నావు? ములక్కాడ పడి దొండకాయ అంటావేంటి? ములక్కాడ అంటాడు ఆయన. ఏదో దొండకాయ నమ్మండి నమ్మండి అంటే నమ్ముతారు వాళ్ళు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మంటారు, ముందు వెళ్ళి అవతలకి అంటారు. ముందు ఒప్పుకుంటారు ఎవరైనా? మీరు ఒప్పుకుంటారండి? దొండకాయని బెండకాయని ఒప్పుకుంటారా? మరి తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిసం కాని దాన్ని యేసుక్రీస్తు బాప్తిసం అని ఇక్కడ రాయబడి ఉంటే ఎలా తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిసం పొంది ఉన్నారు మీరు? అలా లేదే వాక్యంలో, చరిత్రలో ఎక్కడ లేదు అసలే. ఈ 66 పుస్తక గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఏ వ్యక్తి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్టు కానీ, మళ్ళా వినండి, ఇచ్చినట్టు కానీ, ఏ సేవకుడైనా ఇచ్చినట్టు కానీ, ఏ విశ్వాస అయినా తీసుకున్నట్టు కానీ ఈ 66 పుస్తక గ్రంథంలో, మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా మీకు కనిపించదండి. బైబిల్లో దాఖలు చేయబడిన బైబిల్ బాప్తిసమే క్రైస్తవ బాప్తిసం యేసుక్రీస్తు నామములో. అన్యులకి ఇక్కడ చూడండి, ఇక్కడ సమరీయులకి అదే బాప్తిసం ఇచ్చాడు యేసుక్రీస్తు నామములో. ఇక్కడ తండ్రి ఉంది, అక్కడ 16 రాయబడింది కదండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చిన రాయబడిందండి. నా బైబిల్లో ఎలా రాయబడింది? మీ బైబిల్ చూడ ఒకసారి, ఎందుకని మంచిది, మారిపోయిందేమో చూడండి. ఏముంది నా బైబిల్లో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారు బాప్తిసం పొంది ఉండ్రి అని ఉంది. మీ బైబిల్ ఉందా? మీ బైబిల్ ఎలా ఉందమ్మా? మీ బైబిల్ ఎలా ఉంది? ఇక్కడ బైబిల్ అందరూ ఎలాగుందా? అయితే ఓ బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మని, ఓ బైబిల్లో జెండా కిందని, ఇంకో బైబిల్లోనేమో ఇలాగ రాయబడిందా? లేదు లేదు, ఎక్కడ చూసినా ఒకటే ఆధారం. అక్కడ 16 చూడండి, అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. ఇది చరిత్ర, దీన్ని ఎవరు మార్చలేరండి, దీన్ని ఎవరు ముయ్యలేరు కూడా. సో సమరీయులకి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం, సో అన్యులకి యూదులకి యేసుక్రీస్తు బాప్తిసం. ఇప్పుడు 10వ అధ్యాయం వద్దాం, 3వ రకం చూద్దాం. అన్యులు కూడా విడిచిపెట్టలేదండి దేవుడు బాప్తిసం ఎద్దుకు వచ్చినప్పుడు. పాప క్షమాపణ కూడా బాప్తిసం అనేది ఇక్కడ రాయబడింది. అంటే పాప క్షమాపణ యూదులకైనా అదే, సమరీయులకి అదే, అన్యులకు కూడా అది. ఇది 10వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయంలో. ఇది అన్యుల పట్టణం, లేకపోతే అన్యులటువంటి కొర్నేలు కనిపిస్తాడు అన్నమాట. కొర్నేలు ఎవరు తెలుసా అండి? కొర్నేలు ఎవరు తెలుసా అండి? అన్యుడండి. అన్యుడే కానీ దేవుడు అంటే భయం గలవాడు, ప్రార్థనాపరుడు. కొర్నేలు ఇంటికి దేవుని దూత దిగి వచ్చేసింది. కొర్నేలు ప్రార్థన చేసే దేవుడే ఆలకించి దూతను పంపాడు. నీ ప్రార్థనలు చేరాయి. ఏమన్నాడు? నీ ప్రార్థనలు చేరతాయి, కానీ నువ్వు పరలోకం చేరవు. అదేంటండి? ఎగ్జాక్ట్లీ, నీ ప్రార్థనలు చేరతాయి పరలోకానికి, కానీ నువ్వు పరలోకం చేరవు. నువ్వు పరలోకం చేరాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలేసా? నీ పాప క్షమాపణ కొరకు సువార్త చెప్పడానికి పలానా వీధిలో ఒక ఆయన దిగి ఉన్నాడు, అతని పేరు పేతురు. అక్కడికి నీ మనుషులు పంపించి ఆయన రప్పించుకొని సువార్త చెప్పించుకొని ఆయన చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు దేవుడు. ప్రార్థన చేరాయి, కానీ ఆయన పరలోకం చేరాలంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక సువార్త వినాలి. ఆ సువార్త పేతురు దగ్గర ఉంది, ఆ తాళపు చెవి పేతురు దగ్గరే ఉంది.
సో దూతలు పంపించాడు. ఆ రోజు మిద్ది మీద ప్రాణం చేసుకున్న పేతురు దర్శనం వచ్చిందండి. దర్శనం చిత్ర రకమైనటువంటి ఆ 4 అంచులతో దిగినటువంటి కార్యం చూశాడు. అంటే దేవునికి ఏ భేదం లేదు, అందరికీ రక్షణ ఇస్తున్నాడు. యూదులకి మాత్రమే కాదు, నువ్వు అంజులకు కూడా చెప్పాల్సి ఉంటుందని చెప్పాడు. సువార్త అనేది అందరికీ ఒకటని చెప్పాడు, భేదం లేదని చెప్పాడు. దేవుడు ఎవరినైనా క్షమిస్తాడని అతనికి పాఠం నేర్పించాడు దేవుడు. అప్పుడు ఆ దూతలు వచ్చి, దూతలు అంటే పర్లకు దూతలు కాదు, ఎవరు? కొర్నేలు యొక్క మనుషులు వచ్చారు. అయ్యా మా యజమాని రమ్మంటున్నారు, మీరు రావాలంటే. ఆయనకు ఆల్రెడీ సూచన వచ్చింది కాబట్టి బయలుదేరాడు. బయలుదేరుతుండగా ఇంట్లో అడుగు పెట్టగానే కొర్నేలు సాష్టాంగపడి నమస్కారం చేయబోతున్నాడు. ఎవరికి? గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడికి మీరు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఏ సేవకుడు పాదాలు పట్టుకోకూడదు. అంటే కాలు కడినప్పుడు తప్పదనుకోండి, అలా అని చెప్పి పాస్టర్గా చెప్పారు కదా నేను కాలు కడడానికి కుదరదు. మరి కొన్ని వాక్యాలు ఖచ్చితంగా ఉన్నాయి, అది వేరే సిచ్యువేషన్. నమస్కరించడం వేరు, ఆజ్ఞ పాటించి కాళ్ళు పాదాలు కట్టడం వేరు. సో ఇక్కడ పాదాలు పట్టుకుంటాం, నమస్కరించడం, మోకరించడం అనేది ఒక మనిషిని ఎదుట ఎన్నడూ చేయరాదు. నేను చేయను, ఏదేమైనా చేయను, ఛాన్సే లేదు, నెవర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. గౌరవించవచ్చు, ప్రేమించవచ్చు, హత్తుకోవచ్చు, ఇంకా ఇష్టమైతే ముద్దు పెట్టుకోవచ్చు, భుజం మీద ఉండయి. బట్ సాష్టాంగా పడి మోకరించి ఆ పాదాలు ముట్టుకుని పాదాలు నమస్కారం చేసుకునే ఆ పరిస్థితి అయితే ఏ మనుషుడికి భూమి మీద దేవుడు ఇవ్వట్లేదు. అదే కరెక్ట్ అయి ఉంటే కనుక పేతురు గ్రంథం 10వ అధ్యాయము ఏమ్మా 10వ అధ్యాయము చదవమ్మా. పేతురు లోపలికి రాగా వచ్చిన చెప్పమ్మా 25 చదవండి. పేతురు లోపలికి వచ్చాడు, కొర్నేలు అతను ఎదుర్కొన్నాడు, అతన్ని పాదముల మీద పడ్డాడు కదా, పడ్డాడు లేదా? అదేంటి పాస్టర్ గారు ఇప్పుడు పడకూడదు అన్నారు, ఆయన పడ్డాడు కదా, మరి పడ్డాడు కాబట్టి దాన్ని కరెక్షన్ చేయాలి కదా, తప్పు చెప్పాలి కదా. పేతురు గారు దేవుడు దీవించిన గాక అంటున్నాడా అనుకుంటున్నారు మీరు? ఏమన్నాను బెల్లి మోకరించేవలే, ఆహాహాహా నేను కాబట్టి సూపరు, నేను బంపరు, నేను ఇది గడి గుడ్డేం కదా. ఎంత గొప్పవాడైనా మనుష్యుడు పుట్టుకతోనే పాపి. ఎంత మంచివాడైనా వాడి పుట్టుకతోనే పాపి. ఎంత మంచిగా మారిపోయినా వాడి పాపి, కృప ద్వారా రక్షించబడిన ఒక పాపి. ఈరోజు క్రీస్తునందు క్షమాభిక్ష కలిగింది, కృప ద్వారా ఆయన మనల్ని క్షమించాడంతే. అంత మాత్రాన మహానీతిమంతులు ఏం కాదు మనం, ఆయన కృప ద్వారా మాత్రమే. ఆయన ఇచ్చిన భిక్షం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మనం ఇక్కడ ఉన్నామండి. పాదాలు నమస్కారం చేశాను అని ఉంది 26. అందుకు పేతురు, నీవు లేచి ఇంకా పట్టుకో, ఇంకా కాసేపు ఉండు, దండలు వేయి, పువ్వులు వేయి, మ్యాట్ వేయి, ఏమని చెప్పారు. ఈ మధ్యకాలం చాలామంది తయారయ్యారండి. పేరు చెప్తే బాధపడతారు, మళ్ళీ పేరు చెప్తే మనల్ని అసహ్యం చేసుకుంటున్నారు. వాస్తవం చెప్పాలి, నిజాన్ని చెప్పాలంటే నిజం అనేది దాయబడదు ఇప్పుడు కూడా, ఇప్పటికైనా బయటకు వచ్చేస్తుంది. ఒక ఆయన సేవకుడు, నిన్న ఇప్పుడు చెప్పాను, ఒక ఆయన భీమవరం అంట రాజు, ఎవరు మరి ఆయన ఎవరు అన్నగారు, ఆయనకి పాలాభిషేకం చేస్తున్నారు, పోలాభిషేకం చేస్తున్నారు, అన్నీ చేసేస్తారు. ఎక్కడ చర్చిలోనే నమస్కారం చేస్తున్నారు, కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. మానవ ఆరాధన అది ఏంటండి, మానవ ఆరాధన. అక్కడెక్కడ ఉత్తరప్రదేశ్లో బట్టలు లేక తిరుగుతుంటే నమస్కారం చేస్తారు, సిగ్గు లేకుండా. సిగ్గు లేదు అసలే. మనిషి మానవ అవయవాలకి నమస్కారం చేసి పూజలు చేస్తారు, సిగ్గు లేకపోతే. ఎంత దారుణంగా దిగజరిపోయింది సార్ మానవత్వం అండి. ఒక దిగంబరిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇంకా ఘోరమైన తెలుసా, వారి అవయాలను ముట్టుకుని పూజిస్తున్నారు, సిగ్గులేని ఆత్మలు. దేవుడు సిగ్గుపడుతున్నాడు అలా చూసి, దేవుడు వాటిని చూసి కోప్పడుతున్నాడు, దేవుడు కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు వాళ్ళని. అయినా విచ్చలగిడిపోతున్నారు వాళ్ళు. అరే, ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మను ఆరాధించడం, పూజించడం దేవునికి కోపం తీసుకొస్తుంది తెలుసా మీకు. కానీ దేవుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుని
వీళ్ళని హతమారిస్తే వీళ్ళతో పాటు నీతి వాళ్ళు చచ్చిపోతారు, నీతి వాళ్ళు హతమార్చబడతారని ఓర్పుతో ఉన్నాడండి ఆయన. ఒక్కసారి కనుక ఆయన అంటాడు కదా, శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోద్దని. ఏమి కాదు, శివుడికి మూడో కన్ను కాదు, యేసుపోకు ఒకే కన్ను ఉంది, 2 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళు లేవు, 2 కళ్ళే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తాను పేర, దేవుడు కోప్పడితే పతనం జరిగిద్ది. దేశాలు లేచిపోయాయి, రాష్ట్రాలు జిల్లాలు కొట్టుకుపోయాయి పేర. కానీ దేవుడు ఆ నీతిమంతుల కోసం, ఆయన ఏర్పరచుకునే వారి కోసం చాలా ఓపుకుతో కూర్చున్నాడండి. ఒక్కసారి తీయబడ్డారా వాళ్ళు, దేవుడు ఆడుకుంటాడు. మరి వీళ్ళందరినీ జుట్టు పట్టుకుని టపా ముంచి అయ్యా బాబా గోల్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పుడు అర్థమవుదండి వాళ్ళకి. ఇప్పుడు అంతా బాగుంది, సమృద్ధిగా ఉన్నారు. జుట్టు పట్టుకుని లేపి లావాలో ముంచుతుంటే అని ఆత్మలకి ఆకలేస్తాయి. దేవునితో చెలగాటం ఆడకూడదు. జీవంగల దేవుని చేతిలో పట్ట భయంకరం. కానీ దేవుడు చాలా ఓపిక పడుతున్నాడండి. తెలుసా ఎందుకు? ఆ వాళ్ళలోనికి ఆ అనుకున్న సంఖ్య, నిందించబడిన సంఖ్య లోపలికి వచ్చిందా, డోర్ క్లోజ్ అయ్యిందా, దేవుడు ఎవరిని కనికరించలే. అదే దేవుడు ఇంకా అలాగే ఉన్నాడు, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడు, మారిపోలేదండి ఆయన. బట్ ఎందుకు చేయట్లేదు త్వరగా ఆయన అంటే ఓపుకుతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న వారు, అమ్మగారు ఇక్కడ ఉన్నారు, శ్రీమతి యేసు ఇక్కడ ఉంది. ఒక్కసారి ఆ చిన్న సంఘం తీయబడిందా, కృప తొలగిపోయింది. ఇక ప్రచండమైన కోపం దేవుడు భూమి మీద రాబోతున్నాడట. దానికోసం యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు. మీరు చదువుకుండిపోయిన తర్వాత, బైబిల్ నుంచి వధువు తీయబడిన తర్వాత దేవుడు ఆ 13వ అధ్యాయంలో రకరకాలుగా భయంకరంగా దేవుడు చేయబోతున్నాడు. లేదా ప్రపంచమన్న ప్రజలను దేవుడు నాశనం చేయడానికి, మీకు తెలుసా, నేను చెప్పొచ్చా, రష్యాని లేపబోతున్నాడు అనిపించారా. రష్యా నుంచి ఒక సైన్యం రాబోతుందండి. మీరు రాసుకోండి కావాలంటే. నేను ప్రవచించట్లే, ఉన్న ప్రవచనాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. నేను కొత్తగా ఏం ప్రవచించట్లేదు. నేను ఇది చెప్పా, అది చెప్పా, మంత్రి అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు, ఇలాంటి ఉప్పు కప్పులు ఎప్పుడు మనం చెప్పలేదు, చెప్పం కూడా మన పేద ప్రవచించట్లే. ఖచ్చితంగా రష్యా నుంచి లేపి దేవుడు ప్రపంచాన్ని అగ్ని లావగా చేయబడుతున్నాడు పేర. ఆ సైన్యం ఎలా వస్తారనేది ఇర్మీయాలో రాయబడింది కొంత, ఆ సైన్యం ఎటు వస్తారో, ఎలా వస్తారో, ఏం చేస్తారనేది యెషయాలో రాయబడింది కొంత యెహెజ్కేలులో రాయబడింది. అక్కడక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు దాన్ని కొద్దిగా పలికించి వదిలిపెట్టాడు పేర. వాటన్నిటినీ ఏరుకుని ఒక పిచ్చి తయారు చేసిన వాడు ఈ కాలపు ఊలియన్ బండం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వర్తమానంలో అవన్నీ చెప్పబడ్డాయి. అమెరికా దేశ అధ్యక్షుల నుంచి ఒక అందమైన స్త్రీ లేస్తుందని చెప్పాడు. లేచింది అంటున్నారు జనాలు, నాకు నమ్మకం లేదు. నో 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 నో, ఆమె అందమైనది, అదే సమయంలో క్రూరమైనది. అది రోమన్ క్యాథలిక్ అనే స్త్రీ కావచ్చు, లేదా ఒక అందమైన లేడీ కావచ్చు, ఒక 18-19 వయసు యవ్వనస్తురాలు అయి ఉంటుంది పేరు, అంతేగాని ముసల్దాని కాదు. ఆ మధ్యకాలంలో కమలాకర్ ఏదో పేరు పెట్టారు కదా, వైస్ ప్రెసిడెంట్, వచ్చేసింది అన్నారు జనం. మనోడు తొందర ఎక్కువ, చాలా స్పీడ్ ఎక్కువండి మనోడికి. అక్కడ తుమ్మిదే చాలు, ఇదిగో ప్రవక్త అన్నాడు, అదిగో ప్రవక్త అంటారు తప్ప అసలే దాన్ని ఏమాత్రం కూడా స్థానం తీసుకురాకుండా తొందరపడుతున్నారు పేరు. ఆ మధ్యకాలం ఇలాని క్లింటన్ ఎవరో వచ్చేసింది అన్నారండి. ఎక్కడ వచ్చేసింది? తొందరపాటు ఎక్కువ. ప్రవచనం దానికి అదే నెరవేర్చబడద్ది, నువ్వే కంగారపడక్కలే, నువ్వు తీసుకెళ్ళి పెట్టక్కర్లే, అక్కడ దానికి అదే జరిగిద్ది. బట్ బిలీవ్, దాన్ని మాత్రం నమ్మంతే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలిగాక. నాసిజం, ఫాసిజం కమ్యూనిస్టంగా మారిపోయింది తెలుసా మీకు? ఒకప్పుడు నాసిజం, ఫాసిజం 3 ఉండే అన్నమాట. ఈ నాసిజం, ఫాసిజం అనేది కమ్యూనిస్టులో కలిసిపోయాయి. ఇప్పుడు చాలామంది అంటారు అంత్యక్రీస్తు రష్యా నుంచి వస్తారని చూస్తున్నారు జనాలు. ఏమండి, అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తారంటున్నారు జనాలు అందరూ? ఎందుకని అంటున్నారు తెలుసా? రష్యా ఏతువాదం అన్నమాట. అది అంటే ఏతువాదుకుల దేశం. అది చెప్పాలంటే రష్యా అనేది దేవుడు లేడు అని వాదించే సిద్ధాంతం కలిగి ఉన్నది. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు. అంటే దాన్ని ఏమంటారు? హేతువాదులు అంటారు దాన్ని. అంటే దేవుడు లేడు అనేటువంటి చట్టం అలాగ ఉంది. విచ్చలవిడితనం. రష్యాలోంచి ఒక అంత్యక్రీస్తు వస్తాడని చెప్పి
నేటి క్రైస్తవులు, సేవకులు, బోధకులు చాలామంది బోధిస్తూ ఉన్నారు. బట్ ఈ కాల ప్రవక్త, నేను నమ్మున బైబిల్ ప్రవక్త అన్నాడు, రష్యా నుంచి రాడు. మరి ఎక్కడి నుంచి వస్తాడు? రోమ్ నుంచి వస్తాడండి. ఇది కూడా రాసుకోండి, మళ్ళీ చెప్తాను, నేను ప్రవచించట్లే, ఆయన చెప్పాడు. ఎలా అనొచ్చు మీరు, అయ్యా నాసిజం, పాసిజం కమ్యూనిస్ట్గా మారిపోద్దని మారిపోక మునిపే చెప్పాడు, అందరూ హేళన చేశారు, అది జరిగిందండి. రాబోయే దినాల్లో స్టీరింగ్ లేని కారు వస్తుందని చెప్పాడు. రిమోట్ కంట్రోల్తో ఒక కారు కోడిగుడు రూపంలో అది నడుస్తుంది, దానికి అదే స్టీరింగ్ లేకుండా లోపల నలుగురు ముగ్గురు కూర్చుని ఆడుకుంటున్నారు, ప్యాకాట్ ఆడుకుంటున్నారు అన్నాడు. అలాంటిది ఇంకా రాలేదు, బట్ వస్తుంది. అండ్ ద వే. రాబోయే దినాల్లో స్త్రీలు లోపల దుస్తులతోనే బయట తిరిగేస్తారని చెప్పాడు. ఇప్పుడు 1947 సంవత్సరంలోనే ప్రవచించాడండి ఆయన. 1947 నుంచి 1965 సంవత్సరాల మధ్యలో ప్రవచించాడు ఆయన. రాబోయే తరంలో స్త్రీలు దిగంబరులుగా ఉంటారు. నేను చూసిన దర్శనం ప్రకారంగా ఇది ఇక్కడ 2 మచ్చలు, కింద ఒక మచ్చ కనిపిస్తుంది, ఆ 3 భాగాలు కప్పుకొని బయట తిరిగేస్తారని చెప్పాడండి. ఎగ్జిట్లో ఇదే జరుగుతుందండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, అది చూడండి. స్త్రీలు జుట్టు పెంచుకుని దానికి బాగా కట్ చేస్తారు అని చెప్పాడు. బేబీ కటింగ్ అంటున్నారు, బాబీ కటింగ్ అంటున్నారు, ఏదో కటింగ్ అంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. చిన్నపిల్లల చేతి కూడా జుట్టు కట్ చేసుకుని అందమైన జుట్టుని టపాలు కట్ చేస్తున్నారు, బేబీ కటింగ్ అంటే. దరిద్రంగా ఉంది. నువ్వు మగోడవా ఆడదనవా అర్థం కావట్లేదు. ఆడలు జుట్టు కట్ చేసేసుకొని టింగ్ కటింగ్ చేసేసుకుని, ఏమండి తర్వాత వాళ్ళు జీన్స్ బట్టలు వేసుకొని టైట్ బట్టలు వేసుకొని ఉంటున్నారటండి. ఒకసారి మా పాస్టర్ గారు ఎక్కడ బాంబేలో లైన్లో ఉన్నాడంటండి, టికెట్ తీసుకున్నారు. అందరూ పక్క నవ్వుతున్నారంటండి. నాకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు, నాకు ఈ వర్తమానం పనిచేసిన పాస్టర్ గారు ఆంధ్ర పాస్టర్ కాదు, మహారాష్ట్ర పాస్టర్ అండి. ముంబైలో బ్రదర్ స్టీఫెన్ శామ్యుల్ సింధే అనే ఒక పాస్టర్ గారు ఈ వర్తమానాన్ని, ఈ కాల ప్రవర్తనని, మరియు నాకు యేసుకృష్ణ బాప్తిజం ఇవ్వటం అనేది నాకు జరిగింది. ఆయన ఒకసారి నుంచున్నాడంట, అందరూ నవ్వుతున్నారంట పక్క. ఆయన అనుకున్నట్ట ఏం జుట్టు సరిలేదని దూకున్నాడు, షర్ట్ ఊరిపోయింది చూసుకున్నాడు, ఆయన టై బాగా పెట్టుకున్నాడు, మామూలుగా చూస్తున్నాడు అనమాట. కంగారుగా ఎలా ఉంటుందంటే బొంబాయిలో జీవితము పరుగులు ఉంటుందండి. ఒక విశ్వాసి దేవుని కోసం బతికేవాడైతే చాలా కష్టం. అలవాటు పడితే తప్పదనుకోండి. ఏమాత్రము స్లో అయిందా ఆ రైల్వే ట్రాక్ మీద ఆ లోకల్ ట్రైన్ ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండదండి. మళ్ళీ వెంటనే వచ్చేది ఒకటి. జనాలు కుక్కల బలు ఉంటే సరే పాతకాలు విన్నారు ఎప్పుడైనా, టపా మీద ఎక్కేసి కూడా పైకి ఎక్కేసి కూడా ఎక్కేస్తారండి, అంత భయంకరంగా ఉంటుంది. టూ మచ్ అనమాట, జనం టూ మచ్. అసలు ఒక్క నిమిషం తిరిగి ఉండదు, అందరూ టపా ఇలా పరిగెడుతుంటే పిచ్చెక్కిపోద్ది మాట. ఏంటి గందరగోళం ఏంటరా అనిపిస్తుంది మనకి వెళ్తే కనుక. ఇదేంటిరా బాబు, ఇదేం బతుకురా బాబు అనిపిస్తుంది మనకి. అసలు నెమ్మది లేని జీవితాలు ఉన్నాయండి. కానీ దేవుడు నీకు సస్యశ్యామల దేశంలాగా ఈస్ట్ వెస్ట్ కొన్నంత ఆ ప్రశాంతత అసలు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదు. తెలిసే మీకు అవసరం. మీరు చాలా ధన్యులండి. ఈస్ట్ వెస్ట్ వెరీ బెస్ట్. ఈ ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అండి ఇంచుమించుగా ప్రశాంతత, నెమ్మది గల ప్రదేశాలండి ఇవన్నీ. మిగతా ఎక్కడికైనా వెళ్ళండి, అటు కలకట్ట వెళ్ళండి గందరగోళం, మద్రాసు వెళ్ళండి గందరగోళం, ఇటు బాంబే వెళ్ళండి గందరగోళం, ఇతర దేశానికి వెళ్ళండి అసలు జీవితమే లేదు. అసలు చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్ళిపోతున్నారు, భార్యలు పిల్లలు విడిచిపెట్టేసి. తప్పులేదు, సంపాదించి తప్పులేదు, వెళ్ళటం తప్పులేదు. నేను అంటాను భార్యాభర్తలు ఒక చోట ఉండండి అంటాను నేను. కాబట్టి వెళ్ళిపోండి, పర్లేదు, భార్యాభర్తలు తీసుకెళ్ళి ఒక చోట ఉండండి, తప్పులేదు. కానీ వేరుగా మాత్రం ఉండొద్దు. ఆ వేరుగా ఉండటం వల్ల దయ్యాలు బలంగా పనిచేసి సంసారాలని, కుటుంబాలని పతనం చేస్తున్నాయి. దాని నిమిత్తం మాత్రమే వద్దంట అనమాట. అందుకే ఒక భార్య ఒక భర్త బయటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అంటే ఆలోచనయే తప్పు. కుటుంబాన్ని, పిల్లల్ని, భార్య విడిచిపెట్టి ఏదో సాధిద్దామని వెళ్తున్నావా నువ్వు? నెవర్. నువ్వు తెచ్చుకుని డబ్బు కాదు, భయంకర జబ్బు, భయంకరం. కుటుంబాన్ని కట్టలేంత దరిద్రపు సొమ్ము తెచ్చుకుని ఏం చేస్తావు? భార్యతో పిల్లలతో ఇక్కడే ఉండు, కష్టపడు, వచ్చిందని తృప్తిగా ఉండు. మీకు తెలుసా యోధా దేశంలో బెత్లెహేంలో కరువు వచ్చింది. అక్కడ కుటుంబాలు అన్నీ ఉన్నాయి, ఒక కుటుంబం మాత్రం వెళ్ళింది. ఆ కుటుంబమే నయోమి కుటుంబము. ఆ కుటుంబం వెళ్ళి
సమృద్ధిగా బాగుందనుకున్నది మొత్తం భర్తని పిల్లల్ని పోగొట్టుకుని రిత్తురాలుగా ఇంటికి వచ్చిందండి. ఏం ప్రయోజనం అండి? సహవాసం లేకుండా, దేవుడు లేకుండా, ఆరాధన లేకుండా, వాక్యం లేకుండా, అంతకంటే ముఖ్యంగా ఇవన్నీ అన్నిటికంటే ముందు కుటుంబం లేకుండా జీవితం ఏంటండి? ఏం దరిద్రపు జీవితం అది. నాకు చాలా ఇష్టం భార్య పిల్లల కుటుంబం ఒక చోట ఉండటం అనేది. అవసరం గెంజేసి తాగు, ఉప్మా ఉనుకు తిను, బిర్యానీలు మాని, ఖర్చులు మాని, పొదుపు చేసుకో. ఆ హ్యాపీనెస్, ఆనందము నీకు డబ్బు ఇవ్వదు. ఆ ఆనందము ఇతర దేశాలకు రాదు. ఈ కుటుంబంతోనంత ఆనందము జీవితంలో ఎక్కడ అనిపించడం నువ్వు. సో ఐ లైక్ ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ అంటే చాలా ఇష్టపడతాను, పడి చచ్చిపోతాను అన్నమాట. చాలా ఇష్టం అది, ఆ కమ్యూనికేషన్. అందుకే భార్య భర్తల మధ్యన మంచి కమ్యూనికేషన్ ఉండాలి. రోజుకు గంటని మాట్లాడుకోవాలి. భార్య భర్తలేగా ఉన్న పిల్లలు కూడా కుటుంబంతో కూర్చుని అక్కడ భోజనం చేసినప్పుడు లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఒక అరగంట పావుగంట ఖచ్చితంగా వాళ్ళు సమావేశం అవ్వాలి, సమీక్షించాలి. మన ఎప్పుడో ఉపాసన రామచంద్ర భార్య అపోలోక అధినేత యొక్క కూతురు. ఆమె ఏం తెలుసండి, వివాహాల బంధాలు కాదు కానీ కూర్చుని మాట్లాడుకొని సమీక్షించడమే గొప్పదని చెప్పిందండి. సూపర్ వర్డ్ అండి అది. అంటే ఇప్పుడు సంపాదించడం, పరిగెట్టడం తప్పు లేదు, కానీ పరిగెట్టినా సంపాదించిన విత్ ఫ్యామిలీ, కుటుంబంతో పరిగెట్టు, కుటుంబంతో సాధించు. అంటే భార్య పిల్లలు విడిచిపెట్టేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావా? గోంగూర పచ్చడి ఏం మిగలదు దాంట్లో. సర్వనాశనం కుటుంబాలు. మంచిగా ఉండవు. దగ్గరే ఉండు ఫ్యామిలీ, భార్య భర్తల మధ్య. ఒకసారి ఒక తండ్రి తన కుమారుని విదేశాలకు పంపించాడంటే, వెళ్ళాడు, కొంతకాలం పనిచేశాడు, తర్వాత సడన్గా వచ్చేసాడండి. అక్కడ కోట్లు సంపాదిస్తున్నాడు. సడన్గా వచ్చిన తర్వాత సామాన్యంగా తన తండ్రి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయ భూమిలోనే తన తండ్రికి తోడుకుంటూ అందరూ విమర్శించారట. నీ బతికేందుకు నీకు హాయిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నావు, అమెరికా దేశంలో మంచి ఉద్యోగం ఉంది, మంచి కంపెనీ ఉంది, నీకు మంచి జీతాలు ఉన్నాయి, హాయిగా హ్యాపీగా బతకడం మంచి, ఎందుకు ఎక్కడ నువ్వు చచ్చిపోతున్నావు అంటే తల్లి తండ్రులు కుటుంబం అందరూ కూడా వద్దన్నారంట. వెళ్ళిపో అన్నారంట. అది అలవాట్లు లేని పని నేర్చుకుని తండ్రి దగ్గర తల్లి దగ్గర కుటుంబం దగ్గర ఉండిపోయాడు. లాస్ట్ ఏమంటే అతను, నేను అక్కడ కోట్లు సంపాదించిన నాకు తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, కుటుంబ ప్రేమ దొరకదు. సడన్గా నేను అక్కడ ఉండగా నా తండ్రికి, నేను ప్రేమించే తండ్రికి, నా తల్లికో, నా తండ్రికో, నా చెల్లికో, తమ్ముడికో, అన్నీకో ఏదన్నా సడన్గా జరిగితే నేను వెంటనే రాలేను కదా, చూసుకోలేను కదా. అదేదో నా తండ్రిని, తల్లిని, లేకపోతే నా తోడు పుట్టువని ఇక్కడే చూసుకుంటాను, ఇక్కడ ఉండిపోతాను, హ్యాపీగా ఉంది లైఫ్ అన్నాడు. అంటే లైఫ్ మార్చుకోవాలి, తప్పదు. డబ్బు ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వదండి, డబ్బు ఎప్పుడు నీకు ఆనందం ఇవ్వదు. డబ్బు సంపాదించడం తప్పు లేదు, కానీ కుటుంబం లేకుండా సంపాదించడం వల్ల ఉపాయం లేదు. కాబట్టి కుటుంబం అంతా కష్టపడండి, కుటుంబం అంతా ఏదో పని చేసి నేర్చుకోండి, తప్పులేదు. కానీ కుటుంబం విడిపోయి మాత్రము చాలా ఉద్యోగ రీతిలో చదువుతుంది, భార్య అక్కడ, భర్త అక్కడ, పిల్ల అక్కడ, అసలు అడ్రస్ ఉండదండి. ఏంటది లైఫ్ ఏంటండి? అది ఫ్యామిలీ ఎలా అవుతుంది? అసలు ఎందుకు బతుకుతున్నారు? మానవ జీవితము లెక్క వేసుకుంటే చాలా చాలా చిన్న జీవితం అండి. భూమి మీద వృక్ష ఆయుష్ అంతా కూడా మనుషులు లేదండి. నీకంటే ఎక్కువ కాలం బతికేది ఒక చెట్టు, కానీ మనము చాలా తక్కువ కాలం బతుకుతున్నాం. అధిక బలమైన 70 లేక 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసం దుఃఖమే. ఈ చిన్న జీవితానికి ఉన్నదే కొంచెం టైము. ఈ టైంలో నువ్వు బయటకు పడిపోయి ఫ్యామిలీ ప్రేమను పోగొట్టుకుంటావు. దూరంగా వెళ్ళొద్దు తెచ్చేసిపోయారా. నేను ఒకసారి బాంబేలో ఉన్నప్పుడు, నేను బాంబేలో ఉండగా నా తండ్రి నేను చూసుకోలేదు, చనిపోయాడు ఇక్కడ. అప్పుడు నాకు ఎంత పెయిన్ వచ్చింది తెలుసా అండి. చాలా బాధపడ్డాను అనమాట. ఏం లైఫ్ ఇది, ఎక్కడో దూరంగా ఉండటం ఏంటి, నేను పోగొట్టుకోవడం ఏంటి, చాలా బాధపడ్డాను నేను. అలాగే నేను గల్ఫ్లో ఉన్నాను, భార్యకు దూరంగా 2-3 సంవత్సరాలు. ఆ పెయిన్ అనిపించాను నేను. అనుభూతి చెప్తున్నాను బ్రదర్, ఎక్కడో విన్న ప్రసంగం కాదు ఇది, ఎక్కడో నేర్చుకున్న ప్రసంగం కాదు ఇది. ఐఎమ్ ఎక్స్పీరియన్స్, అనుభవం చెప్తున్నాను. భార్యకి, పిల్లలకి, భర్తకి, కుటుంబానికి ఎప్పటికీ దూరంగా ఉంటుంది. దయచేసి ఉన్నది కొంచెమైనా పర్లేదు, దాంతో జీవించండి. ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇవ్వండి, ఫ్యామిలీతో ఎక్కువ గడపండి. నీకు ఎలా ఉంచాలంటే 10,000 మందిలో నా పురుషుడు అతి సుందరుడని భార్య కనిపించాలి. భర్తకేమో 10,000 మంది పురుషుల్లో
నా 10,000 స్త్రీలలో నా ప్రియ నా 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 స్త్రీ, నా భార్య, నా ప్రియురాలు అనిపించాలండి. నువ్వు కూడా చక్కగా తయారై ఉండాలి. చింపు చుట్టూ వేసుకొని, పేస వేసుకొని అండి, నైట్ ఒకటి వేసి తగిలేసుకుని, దానిలో సాంబార్ పొడి వేసుకొని, కాఫీ పొడి పక్క పాముకొని, ఈ పక్క పప్పు వేసుకుని, సాంబార్ వేసుకుని, దరిద్రలో తయారయ్యి నీళ్ళు తాగుతావా అంటే ఉన్న మొత్తం మెంటలు పోద్దడికి. మనం బయటికి వెళ్ళినప్పుడేమో చక్కగా తయారుతాం. మొత్తం అంతా అమ్మోరమ్మలే మొత్తం అలంకరించేసుకుని, నగలు పెట్టేసుకుని, బొట్లు పెట్టేసి, పాము వేసుకుని, పేట్లు వేసుకుని బయటికి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ సెంట్లు కొట్టుకుని వెళ్ళిపోతుంటారు. బయటకు అది శుభ్రత. స్త్రీకి భర్త దగ్గరే శుభ్రత ఉండాలి. కిచెన్ శుభ్రంగా ఉంచండి, భోజన టేబుల్ శుభ్రంగా ఉంచండి, బెడ్రూమ్ శుభ్రంగా ఉంచండి, హాల్ శుభ్రంగా ఉంచండి, నీట్గా ఉంచండి, చక్కగా పెంచుకోండి, అలవాటు చేసుకోండి. దేలు కొంపలాగా ఉండకుండా శుభ్రత. బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండి. మీరు వాడే వాష్రూమ్ శుభ్రంగా ఉంచుకోండి. మీరు ఏదైతే బేస్ని కడుగుతున్నారో శుభ్రంగా ఉంచండి. మీ గిన్నె శుభ్రంగా ఉంచండి. మీ బట్టలు శుభ్రంగా ఉంచండి. బట్టలు ఉతకండి మంచిగా శుభ్రంగా. చక్కగా నీట్గా సర్దుకోండి. ఇల్లుని ఇంటికి నీట్గా చక్కగా చదువుకోండి. వేరే స్థలం మంచి కిచెన్ అంతా కూడా మంచిగా సర్దుకోండి. బెడ్రూమ్ మంచిగా చదువుకోండి. చక్కగా నీట్గా, చాలా క్లీన్గా ఉంచండి. మీరు క్లీన్గా ఉండి, భర్త ఇంటికి రాగానే ఆ వాతావరణం చూడగానే భర్త కనిపించాలి, నాకు ప్రశాంతత అనిపించాలి. లేక భార్య పనికి వెళ్తుంటే భర్త అన్ని చేసుకుని చేసుకోవచ్చు, తప్పులేదు. మా డ్యూటీకి వెళ్తుంటే ఈ ఇంట్లో ఉంటే ఈయన అన్ని సర్దేసుకొని శుభ్రంగా ఉంచాలి. అవసరమైతే టీయో కాఫీ కాసి ఉంచాలి. అవసరమైతే ఎవరో మన అయ్యగారు. లేదా భర్త పనికి వెళ్తుంటే భార్య ఏం చేయాలి? శుభ్రంగా చేసేసి రెడీ చేసేసి వచ్చి రాగానే నీళ్ళు కాచడమో, లేకపోతే పాలు ఇవ్వటం, లేకపోతే టీ ఇవ్వటం, కాఫీ ఇవ్వటం అనాలి చక్కగా మంచిగా. ఈ లైఫ్కి ఎందుకు అలవాటు పట్టలేదు? రాగానే కందిపప్పు అయిపోయింది, గోంగూర అయిపోయింది, పచ్చిమిరపకాయ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అంటుంటే ఆడికి చెర్రెత్తిపోయి అంటాడనమాట. టెస్టేషన్, బీపీలు, షుగర్లు తెగలు వచ్చిపోతున్నాయండి. అసలు అందరికి కారణం వేస్తాను, మీరే కారణం. అవన్నీ రావడం కారణం ఎవరు? మీరే కారణం. చక్కగా దాన్ని తయారు చేసుకోవడం మనిషి ఉన్నది పోగొట్టుకోవడం అంటే. లైఫ్ ఎంత మంచిదండి, చిన్న లైఫ్ అండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఎంజాయ్మెంట్ తగ్గిపోయే కాదు, ఉన్న ఫ్యామిలీతోనే, ఉన్న భర్తతోనే, ఉన్న భార్యతోనే, ఉన్న కుటుంబంతోనే, ఉన్న డబ్బులతోనే, ఉన్న వాటితోనే తృప్తిగా, సంతోషంగా, హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని మించిన హ్యాపీ ఎవరికి అంత హ్యాపీగా ఉండండి. ఎప్పుడు చూసినా హుషారుగా డబ్బులు అప్పులు అయిపోయాయి. గతంలో జీవించినంత కాలం నీ జీవితం మారదు. ఎప్పుడు చూసినా అయిపోయిన చరిత్ర ఎత్తి రావడమే, అయిపోయినంత కులుకు రావడమే, తగుకు రావడమే. నువ్వు అన్నావు, మొన్న ఎలాగన్నావు, మంచిగా మాడుకుంటే భర్త మొన్న అలాగన్నావు కదా వాడు ఎత్తుతుంది, ఇలాగన్నావు కదా ఎత్తుతాడు, అంతే. చెప్పులతో టపా కొట్టుకొని పడుకుంటారండి. అయిపోయింది, అక్కడ ఆట అయిపోయింది. మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఉప్మా ఆట, మధ్యాహ్నం లంచ్ ఆట, సాయంత్రం డిన్నర్ ఆట, ఆ తర్వాత ఆఖరికి ఆట. పొడి జీవితం అయిపోద్ది అనమాట. ఇదే చక్కగా హ్యాపీగా శుభ్రంగా తయారుంటే ఎంత బాగుంటుంది. అదే ఆయన వచ్చేసరికి సాంబార్ వేసుకుని, ముక్కు వేసుకుని, మసి వేసుకుని వెళ్తే తాగుతారా అంటే, నేను చూస్తే ఉన్న శాంతి కూడా పోయిందమ్మా అంటాడు. నీట్గా నిజ అమరాము యాకోబేదుల గురించి ఆలోచించండి. బైబిల్లో అమరాము యాకోబేదుల భార్య భర్తల కోసం బైబిల్లో స్పష్టంగా కొన్ని చోట్ల లేకపోయినా దాని గురించి సవివరంగా చెప్పిన ఒక దైవజనుడు ఉన్నాడు, విలియం బ్రహ్నం అనే వ్యక్తి. చక్కగా చెప్పాడు స్టోరీ. అక్కడ అమరాము పనికి వెళ్ళేవాడు. ఏకేబేద్ అనేది మోషే యొక్క తల్లి ఏకేబేదు, మోషే యొక్క తండ్రి అమరాము. అమరాము బయటికి వెళ్ళి పనిచేసి వచ్చేసరికట ఏకేబేద్ ఇంటిని అంతా చక్కబరిచి నీట్గా ఉంచి తన స్నానం చేసి బట్టలు మార్చుకొని చక్కగా భర్త వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పిల్లల్ని పడుకోబెట్టి, ఆ తర్వాత ఆయనకి రాగానే నీళ్లు కాసి భోజనం పెట్టి కూర్చొని దగ్గర మాట్లాడుతూ కాసేపు కూర్చొని పడుకునే వరకు, నిద్రపోయే వరకు కాసేపు మాట్లాడి ఈరోజంతా పని ఎలా జరిగింది, ఏమైంది, అంతా ఓకేనా, ఏంటి ఎలా ఉన్నావు. కొంతమంది భర్తలు భార్యలు అసలు కనీసం భార్యలు భర్తలు పట్టించుకోరండి. అలసిపోతాడా, వచ్చావా, ఆ చెంబులో నీళ్ళు చెంబులు ఉన్నాయి, గిన్నెలో నీళ్ళు ఉన్నాయి, తీస్తాగంటారు. కనీసం లేగలేనంత జబ్బు మనిషి ఏమన్నాను, మంచం పెట్టేసావా ఏమన్నాను, లేచి నీళ్ళు ఇవ్వలేవా, మాత్రం లేచి టీ పెట్టలేవా, కవి పెట్టలేవా, లేచి నీ భర్త నీ కోసం కష్టపడుతున్నప్పుడు నీ ఇంటిని చక్క పెట్టుకోవాలి, ఏం చేస్తాను ఇంట్లో నువ్వు అంటే వదిలేశారు మొత్తం. లేదండి, మన జీవితం ఖచ్చితంగా చక్కగా దిద్దుకోవాలండి, ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలి. సో భర్త వచ్చేసరికి అమరం వచ్చేసరికి అన్నీ చక్కబచ్చి పిల్లల్ని పడుకోబెట్టి కాసేపు మాట్లాడి
ఆ భోజనం చేసేటప్పుడు దగ్గర కూర్చొని భార్య మాట్లాడే రోజులు ఉన్నాయి. ఈ రోజులు అసలే భోజనం పెట్టేసి వెళ్ళిపో లోపల కొంత మాత్రం. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మెసేజ్ పెడతానంట, భోజనం రెడీ, భోజనకు వచ్చాడు. ఇంట్లో మెసేజ్, భోజనకు రండి అని మెసేజ్ పెడుతున్నారు కొన్ని కుటుంబాలు. దరిద్రపు ఏ లోకంలో చెప్తున్నారండి వీళ్ళు. అమ్మ అక్కడ ఉన్నాను, నాన్న ఇక్కడ ఉన్నాను, ఇది అక్కడే ఉండి. అంటే ఎక్కువ జీవితంలో ఇది ఒకటి అయిపోయింది, భాగం అయిపోయింది. ఇంక ఇది లేకపోతే సంసారం వెళ్ళినట్టు అయిపోయిందండి. పగలగొట్టేది దీన్ని బట్టి, ఇది పగలగొట్టలేండి, కొంచెం ఎక్కువ రేటు ఉంది. సగం వచ్చి నాశనం చేసింది ఇదేనండి. మీరు ఒప్పుకపోయినా సగం జీవితాన్ని సంకనాకి చేసి నాశనం చేసింది ఈ మొబైల్ అండి. ఎప్పుడైతే వచ్చింది ఆ డబ్బా పనులే బెటరు, దీనికన్నా చక్కగా ఫోన్ చేసుకుని మాట్లాడుకున్నారు. ఇది వచ్చిన తర్వాత రాంగ్ రెవల్యూషన్స్ ఏర్పడ్డాయి, రాంగ్ కాంటాక్ట్లు ఏర్పడ్డాయి. ఇది వచ్చిన తర్వాత లేనిపోనంత సోది, రీల్స్ అంట, రీల్స్ రీల్స్ అంటే ఏ రీలు, నీ బతుకోడు సరిలేదు. వాళ్ళు దాంట్లో రీల్స్ చేస్తారు, రీల్స్ అంటారు. ఎవరు చూడటాకి అండి రీల్స్ చూడటానికి, ఎవరు చూడటానికి? ముందు నీ ఇంట్లో నీ కుటుంబంలో చక్కగా ఉండు. దేశానికి కాదు చెప్పాల్సింది, నీ కుటుంబం లెక్క చెప్పాలి నువ్వు. సో కాబట్టి ఇదంతా భయంకర. యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఇవన్నీ చూడటం తప్పు కాదు, కానీ చూడటమే జీవితం ఎంచుకోవద్దు. ఎవరైతే పెందలక లేకుండా, రాత్రి బేగ పడుకోకుండా, లేటుగా లేస్తూ ఫోన్తో ఉన్నారో జీవితంలో సక్సెస్ కాలేరు, జీవితంలో పైకి రాలేరు. ఏ విషయంలో కూడా వారు పాస్ కాలేరు. వారు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా దేంట్లో కూడా వారు సక్సెస్ కాలేదు. వారి జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే దీంతో సమయం ఎక్కువ గడపకూడదు. ఇది కేవలం కాంటాక్ట్ కోసమే, సమాచారం కోసమే, సమయాన్ని బట్టి మాత్రమే. దీనిలో చాలామంది గేమ్ ఆడుతూ ఉంటారు కొన్ని గంటలు. ఏమండి సమయమే లేదంటే గేమ్ ఎక్కడ ఆడుతున్నారా బాబు? అసలు ఇన్ని రోజుల నుంచి ఈ ఫోన్లో గేమ్ ఆడలేదు నేను. అసలు గేమ్ ఎక్కడ కూడా నాకు తెలియదు. కొంత కూర్చొని వీళ్ళు ఆడతారండి అక్కడ. అరే ఎంత టైం వేస్ట్ చేసుకొని వస్తుంది జీవితంలో. నీ భార్యతో, పిల్లలతో, కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని పనికిమాలి దాంతో గడుపుతున్నావు. ఇది సగం సర్వనాశనం చేస్తుంది కుటుంబాన్ని. కుటుంబాన్ని ఎడదీసేది కూడా ఇదే. అందుకే దాన్ని ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి. తప్పులేదు, వాడచ్చు, కానీ ఎక్కువ శాతం కాదు, పరిమితి కొద్దీ వాడాలంతే. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి అమ్మరాము ఏకైబద్ధులు ఎలా జీవించారో కుటుంబాలని కూడా మంచిగా, పద్ధతిగా, క్రమముగా దేవుడిచ్చిన జీవితాన్ని పాడు చేసుకోకుండా, జీవితం చాలా చిన్నది, ఈ చిన్న జీవితంలో చక్కగా భార్య, పిల్లల, కుటుంబంతో రిలేషన్షిప్ ఎక్కువ పెంచుకోండి, ఎక్కువ మాట్లాడుకోండి, ఎక్కువ ప్రార్థనలు ఉండండి, ఎక్కువ బైబిల్ చదవండి, కష్టపడండి, సంపాదించండి, ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళరండి, సరదాగా ఫ్యామిలీతో గడపండి, సరదాగా కాసేపు మాట్లాడండి, ఫ్యామిలీలో కుటుంబాన్ని పెట్టుకోండి, ఫ్యామిలీలో మీ కుటుంబంతో కలిసి చక్కగా ప్రేయర్ చేసుకోండి. చక్కటి ఫ్యామిలీ. మళ్ళా ఏదేం తోటలో దేవుడిని యెహోవా చల్లపొడి సాయంకాలం వచ్చినట్లుగా ప్రతి కుటుంబము అలా ఉండునుగాక. దేవుని దీవించునుగాక. లేచి నిలబడతాం.